రాజా చేరితి నిన్నే బహుఘన తేజ నీ చరణములే కోరితిని నీ వరములనే వేడితిని సర్వాధికారి నీవే దేవా నా సహకారి నీవే ప్రభువా నా కోరికలే సఫలము చేసి ఆలోచనలే నెరవేర్చితివి అర్పించదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించద నీలో దేవా అర్పించదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించద నీలో దేవా కృపగల దేవా దయగల రాజా చేరితి నిన్నే బహుగణ తేజ నీ చరణములే నే కోరితిని నీ వరములనే నే వేడితిని కృప చూపి నన్ను అభిషేకించి వాగ్దానములు నెరవేర్చినావే కృప చూపి నన్ను అభిషేకించి వాగ్దానములు నెరవేర్చినావే బహు వింతగా నన్ను ప్రేమించినావే బలమైన జనముగా నన్ను మార్చినావే నీ కీర్తి జగమంత వివరింతును నీ దివ్య మహిమలను ప్రకటింతును నీ కీర్తి జగమంత వివరింతును నీ దివ్య మహిమలను ప్రకటింతును కృపగల దేవా దయగల రాజా చేరితి నిన్నే బహుగణ తేజ నీ చరణములే నే కోరితిని నీ వరములనే నే వేడితిని సర్వాధికారి నీవే దేవా నా సహకారి నీవే ప్రభువా నా కోరికలే సఫలము విధంగానే అందరూ తల మంచి కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మధ్యాహ్నం వేళ ప్రభు మనతో మాట్లాడబోచుండగా మనం అందరం మంచి మనసు కలిగి ప్రభు మాటలు వినట్లుగా మనం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి మీరు మమ్మల్ని ప్రేమించి ఆరోగ్యమించి ఆయుష్కాలం పొడిగించి సజ్జులుగా ఉంచారు. మీ స్తోత్రాలు. ప్రతి విధమైనటువంటి సాతాను క్రియల నుండి శోధనల నుండి మీరు మమ్మల్ని తప్పిస్తూ నీ మహాకృపలో బలపరుస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. ఈ రెండవ ఆరాధనలో మీ పాదాల చెంత చేరి నిన్ను మహిమపరిచేటువంటి గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. అదేవిధంగా గడిచినటువంటి దినములన్నీ కూడా నీ కృపాక్షేమాలు మీరు మాకు అనుగ్రహించి బలపరిచారు. మీకు స్తోత్రాలు. వచ్చినటువంటి ప్రభు మేము పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచాం, స్తుతి ఆరాధన ద్వారా ఘనపరిచాం. అదేవిధంగా తండ్రి బిడ్డలు మీరు వారి జీవితాల్లో చేసిన మేలులు ప్రభు సాక్ష్యం చెప్పి ఉన్నారు.
ఈ సమయంలో తండ్రి కొద్ది నిమిషాలు నేను మాట్లాడడానికి సిద్ధపడి ఉన్నారు, బలపరచండి. అదేవిధంగా తండ్రి వారి సంపాదనలో కూడా ప్రభా కానుకలు చేయండి, ప్రతి కొరత తెచ్చి సమృద్ధిని తెచ్చామని ప్రార్థన చేస్తున్నాం. సమయంలో నీ పక్షం నిలబడినాను కూడా మీరే జ్ఞాపకం చేసుకొని ఎవరికి ఏం మాటలు కావాలో మీరే అందించి బలపరచమని, అదేవిధంగా నీ మాటల మాధుర్యాన్ని మేమందరం కూడా గ్రహించి గమనించి చక్కగా నీ మాటల ప్రకారం మేము నడుచుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైనటువంటి తండ్రి సాతాను క్రియల నుండి మీరే విడుదల కలిగజేసి నీ మాటలు వినేటువంటి చెవులు గ్రహించుకునే మనసును మీరు మాకు దయచేయమని, అదేవిధంగా ప్రభువా మీరు నా ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాట మీ మాటని ప్రజలు గ్రహించి చక్కగా వాటిని హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారం నడుచుకుని కృప దయచేయండి. ప్రాముఖ్యంగా తండ్రి రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు మీరు కలుగు చేయండి. రక్షణ పొందినటువంటి నీ బిడ్డలను ప్రభు ఆధ్యాత్మిక తండ్రి మాటల చేత బలపరచమని, మీ యొక్క సన్నిధిలో ప్రభు ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా మీరు త్వరపెట్టి నడిపించమని, వచ్చిన వారిని దీవించమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం కొంత సమయం మరి ధ్యానం చేసుకుందాం. దానికంటే ముందుగా మరి ఉదయకాల సమయంలో మరి దేవుడు చక్కగా అద్భుత రీతిలో మాట్లాడాడు. తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకొని పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపడి తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి 4 విధాలుగా అతన్ని గౌరవించి అతను ప్రేమించి మంచిగా చేర్చుకున్నట్లుగా లోకాసు వార్త 15వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నటువంటి మాటలు ధ్యానం చేసుకున్నాం. అక్కడ ప్రశస్త వస్త్రము, అదేవిధంగా ఉంగరము, పాదములకు చెప్పులు, క్రొవ్విన దూడ, ఇవన్నీ కూడా సిద్ధపరచమని తండ్రి చెప్పడం జరిగినది. ఆ 4 విషయాల్లో ఉన్నటువంటి మరి శ్రేష్టమైన విషయాలు ప్రభు ఉదయకాల సమయంలో మాట్లాడాడు. ప్రశస్త వస్త్రము దేనికి సాదృశ్యంగా ఉందంటే, తప్పిపోయిన కుమారుణ్ణి పాపిగానే చూడకుండా తండ్రి ఒక నీతిమంతునిగా ఎంచి, అనగా నీతిమంతునిగా అంగీకరించి అతన్ని చేర్చుకున్నట్లుగా ఆ ప్రశస్త వస్త్రం అనేది అతనికి కట్టబడినది. అదేవిధంగా ఉంగరము అతడు కోల్పోయినటువంటి స్థితిని మరలా తిరిగి ఉన్నతమైనటువంటి స్థితిని తండ్రి ఇంటి మీద అధికారం అనుగ్రహించినట్లుగా ఉంగరం పెట్టడం జరిగినది. అదేవిధంగా చెప్పులు తండ్రికి కుమారునికి సమాధాన పరిస్థితుల్లో సమాధానమైనటువంటి జోడు మరి ఇది తొడగడం జరిగినది. అదేవిధంగా క్రొవ్విన దూడ వధించడం జరిగినది. అతడు వచ్చిన సందర్భాన్ని బట్టి క్రొవ్విన దూడ సంతోషానికి సూచనగా కనబడుతుందని మరి ఈ విధంగా ఉదయకాల సమయంలో ప్రభు చక్కగా మాట్లాడాడు. అవును, మనుషులైతే తప్పు చేసిన వారిని వెలివేస్తారు, లేకపోతే ఇంకా రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ దేవుడైతే ఎవరైతే తప్పుని సరిదిద్దుకొని ఆ పశ్చాత్తాపడి తప్పుని విడిచిపెట్టి తన యొక్క స్థితిని తన స్థానమును గుర్తించి చక్కగా దేవుని యొక్క పాదాల చెంత మంచి జీవితం గడపాలని ఆశించి వచ్చినటువంటి వారిని మరి ప్రభు చక్కగా ఆహ్వానించి వారి జీవితాలలో వారికి ఒక మంచి శ్రేష్టమైనటువంటి మంచి భవిష్యత్తు, మంచి జీవితం అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు మనుషులాంటి మనస్తత్వం కలిగినటువంటి దేవుడు కాదు. మనం తప్పు చేస్తే మన భార్యే మనం ప్రేమించదు, మన భర్తే మనం ప్రేమించడు, మన ఇంటివారే మనం ప్రేమించరు, మన పొరుగువారే మనం ప్రేమించరు. మనం తప్పు చేసి దాన్ని ఒప్పుకొని మంచివారిగా ఉన్నప్పటికీ కూడా మనల్ని అపార్థం చేసుకొని మనలను ఇంకా ఆ తప్పుని జ్ఞాపకం చేస్తూ దాన్ని ఎత్తిపొడిచేటువంటి వారు లేకపోలేదు ప్రపంచంలో. కానీ దేవుడు ఆ పాపాలు జ్ఞాపకం చేసుకోకుండా మనల్ని క్షమించి మంచివారికి అర్థం చేసుకుంటున్నాడంటే ఆయన లేకపోతే ఈ భూమి మీద ఈ మనుషుల మధ్య మనం బ్రతికే వారిని కానే కాదండి. ఆయన ఉన్నాడు కాబట్టి మనం బ్రతకగలుగుతున్నాం. ఎందుకంటే అలాంటి విలువైన మంచి జీవితాన్ని, భవిష్యత్తును తిరిగి కోల్పోయిన మనకు మరలా పొందుకోవాలని ఆశ కలిగినప్పుడు ఆయన మనకు అనుగ్రహించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో చెప్పే విషయం ఏంటంటే, ఇలా దేవుడు మనకు ఒక విలువిచ్చి
ప్రశస్తమైన అనగా శ్రేష్టమైన వస్త్రం ఇచ్చి, అదేవిధంగా మనలను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి, అనగా మనల్ని ఆయన అంగీకరించి, ప్రేమతో అంగీకరించి ఉన్నతమైన స్థితి ఇచ్చి, తర్వాత మనతో సమాధానపడి మనతో సంతోషపడుతున్నప్పుడు మరలా తిరిగి మనము అదే పాపంలో పడి మన జీవితాన్ని పాడు చేసుకోవడం మంచిది కాదు, దేవుణ్ణి బాధ పెట్టడం మంచిది కాదు, మనం నరకానికి వెళ్ళడం అంతకంటే మంచిది కాదు. దేవుడు మనను తన యొద్దకు ఆహ్వానించి మంచి జీవితం ఇచ్చినప్పుడు మనం ఆ మంచి జీవితాన్ని మన ఎదుట ఇంకా ఎంత పాపం ఉన్నా సరే, పరిస్థితులు ఎంతగా ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి డబ్బే, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి భర్త భార్యే, లేకపోతే సమస్యలే, పరిస్థితుల్లే పాపానికి దగ్గరగా తీసుకున్న పరిస్థితుల్లో వాటికి మనం దూరం అయిపోవాలి తప్ప వాటికి మనం ఏమాత్రం దగ్గర అవ్వడానికి వీల్లేదు. అంత శ్రేష్టమైన విలువైన బ్రతుకు ప్రభు మనకి ఇచ్చాడు. ఆ బ్రతుకును మనం నాశనం చేసుకోకుండా, పాడు చేసుకోకుండా, ప్రభు అన్నట్లుగా కడవరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. చివరి వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు. ఆ కిరీటాన్ని మనం పొందుకొని చక్కగా పరలోక రాజ్యంలో మనం ప్రభుతో సంతోషించాలి. మరలా విడిచిపెట్టినటువంటి పాపము అనగా బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, కుక్క తన వాంతికి ఏం చేసిందంట, కుక్క తిందంట. తర్వాత అంటే తప్పుగా అర్థం చేసుకోబాకండి, కుక్క ఏం చేసిందంట, తిన్నదంట, వాంతి చేసుకుంది. మరలా ఏం చేసిందో తెలుసా? ఇప్పుడు అది ఎందుకు వాంతి చేసుకుంది? ఆహారం బాగాలేదనే కదా. ఆ ఆహారం దాని యొక్క పొట్టలో ఇమ్మడలేదనే కదా, అది దానికి సరిపోలేదే కదా అది వాంతి చేసుకుంది. మరలా ఏం చేస్తుంది? దాన్నే తింటుందంట. ఈ రోజున కూడా కొంతమంది అలాగే విడిచిపెట్టిన పాపాన్ని మరలా ఏం చేస్తున్నారు తెలుసా? అలాంటి వారి గురించి ఆ మాట రాయబడి ఉందన్నమాట. మంచి వాళ్ళ గురించి కుక్కని మనుషులను పోల్చి చెప్పట్లేదు, కానీ అలాంటి వారి గురించి కుక్కతో పోల్చి చెప్పడం జరిగింది. కానీ ఇలాంటి మాటలు వింటున్నప్పుడైనా బుద్ధి తెచ్చుకొని చక్కగా మంచి మార్గంలో నడుచుకుంటే ఎంతైనా మంచిది. లేదంటే సంఘానికి అవమానకరం, దేవునికి అవమానకరం. సరే వీళ్ళకి అవమానకరమే తర్వాత సంగతి, ముందు నువ్వు నరకానికి వెళ్తావు, అది కదా పరిస్థితి. కానీ తప్పిపోయిన కుమారుడు అవన్నీ పొందుకున్న తర్వాత మరలా తండ్రి దగ్గర నమ్మకంగా ఉన్నాడు, మంచివాడిగా ఉన్నాడు. దేవుడిచ్చే పరలోక రాజ్యాన్ని చక్కగా సొంతం చేసుకొని ప్రభుని సంతోషపెడుతూ ముందు కొనసాగిపోయాడు. ఆ విధంగా మనము ప్రభు ఇచ్చినటువంటి విలువైన జీవితాన్ని మనం విలువ లేని వాళ్ళ దగ్గర మనం పోగొట్టుకొని, విలువ లేనటువంటి వాటి దగ్గర పోగొట్టుకొని నరకానికి మనం ఏమాత్రం పాత్రులము కాకూడదు. ఈ భూప్రపంచంలో మన ఎదుట ఉన్నటువంటి వాటన్నిటికంటే, అది వజ్రమైన కావచ్చు, వాటన్నిటికంటే మనమే విలువైన వారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము ప్రభు మనకి అనుగ్రహించాడు. దాన్ని పోగొట్టుకోకుండా ఆ విధంగానే విలువగా బ్రతకాలని ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడాడు. మంచిది. ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో అదే విషయాన్ని మరలా మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ముద్దు పెట్టుకొనెను. ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం. అంటే దేవుని దగ్గరికి వచ్చేటువంటి పాపులను అనగా పాపపు జీవితం విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చేటువంటి వారికి దేవుడు పలికేటువంటి స్వాగతం ఎలాంటి స్వాగతంతో తెలుసా? ఎలాంటి స్వాగతం తెలుసు? ముద్దు పెట్టుకొని ఆయన స్వాగతిస్తున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే, రైట్, మంచిది. ఇప్పుడు ఈ సమయంలో తండ్రి కుమారుని మీద ఉన్నటువంటి ప్రేమను, మహాప్రేమను ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏంటి ఆ మహాప్రేమ అంటే? ఇది వాస్తవానికి శరీర సంబంధంగా మనం ఈ లోక సంబంధంగా చూస్తే
ఇది సాధ్యపడదు, ఇది సాధ్యపడదు, మనుషులకు ఇది సాధ్యపడదు. ఎందుకంటే తండ్రి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడంటే కుమారుడు ఏం చేసి వస్తే అతను ముద్దు పెట్టుకుంటున్నాడు. చూడండి, అసలు మనం ముద్దు పెట్టుకునే సందర్భాలు ఏంటి చెప్పండి. మనం ముద్దు పెట్టుకునేటువంటి సందర్భాలు ఎలాంటి సందర్భాలు చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీకు ఒక కుమారుడు ఉన్నాడు, మంచిది. మీరు బాగా మంచిగా కష్టపడి మొక్కజొన్న పంటను మీరు బాగా పండించారు, బ్రహ్మాండంగా పండింది, బాగుంది, బాగా ఎండిపోయింది చేనంతా, ఇంకా 2-3 రోజుల్లో కోద్దామని చెప్పేసి అనుకున్నారు. అంటే నీ కుమారుడు నీ దగ్గరకు వచ్చి ఓ 10 రూపాయలు కావాలని అడిగాడు, నువ్వు ఇలా వాడు 5 ఎకరాల మొక్కజొన్న పంటను నువ్వెట్టి తగలబెట్టాడు. వాటింటికి రాక నువ్వేం చేస్తావు? మా నాయనో అని చెప్పి మెడ మీద ముద్దు పెట్టుకొని, మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంట్లోకి ఆహ్వానిస్తావా? చెప్పు, ఏం చేస్తావు చెప్పండి, మాట్లాడరండి. ఏం చేస్తారు? ఏం చేస్తారు? మాట్లాడరండి. మీరు ఏం చేస్తారు? 5 ఎకరాల మొక్కజొన్న పంట అండి, లేకపోతే 5 ఎకరాల వరిగడ్డి కాదు, కుప్ప, గుడ్లు ఉండదు, కుప్ప తగలబెట్టి వచ్చాడు, 10 రూపాయలు ఇవ్వలేదని. ఏం చేస్తావు? వాడు ఎదురుపడినప్పుడు నువ్వేం చేస్తావు? మీరేం చేస్తారు? లేదా నువ్వు అప్పుడు మంచి ఇల్లు కట్టుకున్నావు, నువ్వు పొలం వచ్చేసరికి వాడు జేసీబీ పెట్టి మొత్తం పడగొట్టాడు, ఇంటి దగ్గరే ఉన్నాడు, ఏం చేస్తావు? వచ్చి మెడ మీద పెట్టు, ఎంత మంచి పని చేశాను ముద్దు పెడతావా? ఏం చేస్తారు? మరి ఇక్కడ తండ్రి ముద్దు పెడుతున్నాడంటే కుమారుడు ఏం పని చేసి వస్తే ముద్దు పెడుతున్నాడు? ఏ ఘనకార్యం చేశాడు? ఇతర దేశాలు వెళ్ళి ఆస్తిని తీసుకెళ్ళి దానికి 100 రెట్లు సంపాదించుకుని వచ్చాడా? లేదే. తన దగ్గర తీసుకొని వెళ్ళినటువంటి ఆస్తితో మంచి వ్యాపారం చేశాడా? లేదే. మంచి ఉద్యోగం సంపాదించుకుని వచ్చాడా? లేదే. లేకపోతే అక్కడ ఏమన్నా మంచి బిల్డింగ్లు కట్టించాడా? లేకపోతే బంగారం ఏమన్నా తక్కువ రేటుకి కొనుక్కొని వచ్చాడా? లేదే. ఏం చేశాడంటే అక్కడ తండ్రి దగ్గర తీసుకుని వెళ్ళినటువంటి ఆస్తి అంతా కూడా ఏం చేశాడు చెప్పండి? దుర్వ్యాపారం చేశాడు. వేసలకు ఖర్చు పెట్టి, త్రాగుడికి ఖర్చు పెట్టి, ప్యాకెట్కి ఖర్చు పెట్టి, పనికి మాలిన ఎంట వేసుకొని మొత్తం కూడా ఖర్చు పెట్టి చేసి ఏమి కనీసం వెళ్ళేటప్పుడు మంచి బట్టలతో వెళ్ళాడు, తిరిగి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడంటే భయంకరంగా చినిగిపోయినటువంటి వస్త్రాలు, రెంటుకులు పెంచుకొని, గెడ్డం పెంచుకొని, అసలు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో అతడు తిరిగి వచ్చాడు. తన ద్వారా ఏమీ లాభం లేదు, ఏం ఉపయోగం లేదు. అలాంటి సందర్భాల్లో, అలాంటి సమయంలోనండి తండ్రి ఏం చేశాడో తెలుసా? పరుగెత్తుకుంటూ వెళ్ళి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లుగా, ఏదో గోల్డ్ మెడల్ సాధించినట్లుగా, ఏదో ఒక విజయ పతాకం ఎగరేసుకుంటూ వస్తున్నట్లుగా తండ్రి ఏం చేశాడంటే వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ఇది నీవు నేనైతే ఇది చేయలేము. అందుకని పోట్లాట్ల గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ తండ్రికి ఉన్నటువంటి మంచి మనసు మనకుంటే అవి జరగవు. ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆ మనసు లేదు. ఈ రోజున ప్రజలకు లేదు, ఎవరికి లేదు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా కుమారుని ప్రేమిస్తున్నాడంటే ఆ తండ్రిని ఏమనాలి చెప్పండి? ఆ తండ్రిని ఏమనాలి చెప్పండి? తండ్రి కష్టపడ్డాడండి, తండ్రి ప్రయాసపడ్డాడు, చెమటోర్చి వర్షం అనక, ఎండనక, రాత్రి అనక, పగలనక, తినకో కష్టపడి ఆస్తి సమకూరిస్తే దాన్ని వృధాగా ఇప్పుడు మనం చేతులు కనుక దూది పెట్టి అంటే ఎట్లా వెళ్ళిపోతుందో ఆ ఆస్తిని ఏం చేశాడు? అలాగా ఊదేశాడు. ఆ తండ్రికి ఎట్లా ఉంటుంది చెప్పండి? తండ్రికి ఎట్లా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది, ఎంత కోపం ఉంటుంది, అతని మీద ఎంత కక్ష ఉంటుంది, అతని మీద ఎంత ద్వేషం ఉంటుంది. వాడి ముఖం చూడాలనిపించదు. వాడు కనబడితే కొట్టాలనో, లేకపోతే పోలీసులకు పట్టించాలనో, లేకపోతే అతని మీద ఏదన్నా చేయాలనో ఆలోచన ఉంటుంది. కానీ అదేమీ లేకుండా ఏం చేశాడంట తండ్రే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడు? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తండ్రి మామూలు తండ్రి కాదు, శరీర సంబంధమైన తండ్రి కాదు. కానీ కొడుకు మాత్రం
శరీర సంబంధమైనటువంటి కొడుకులు వాళ్ళే మనమే. దేవునికి దూరమై అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పనులు చేసి పాపం చేసి పశ్చాత్తాపడి మనం దగ్గరికి వస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రేమపూర్వకంగా మనల్ని ఏం చేస్తున్నాడు, తన యొద్దకు ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానిస్తూ ఏం చేశాడంటే మొట్టమొదట ఏం చేశాడు, ముద్దు పెట్టాడు. ఆ ముద్దు దేనికి సాంకేతం అంటే ఆయన దగ్గరికి ఆహ్వానం పలుకుతూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎందుకు ప్రభు దీన్ని ఇట్లా ఉదాహరణగా చెప్పాడంటే, ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళు మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే వచ్చినటువంటి వ్యక్తిని కౌగిలించుకొని ముద్దు పెట్టాలి. వచ్చినటువంటి బంధువుని ఇంటికి రాగానే మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే అతని మీద ఏ ద్వేషం లేకపోతే, ఏ పగ లేకపోతే, అతని మీద ఏ చెడు ఆలోచన లేకపోతే బంధువు వచ్చిన వెంటనే మొట్టమొదట ఏం చేయాలో తెలుసా, అతని మెడ మీద ముద్దు పెట్టాలి. అదేవిధంగా యాకోబు కూడా తన మామ దగ్గరికి వెళ్ళినప్పుడు రాహేలు మందలు కాస్తున్న సమయంలో అక్కడ ఒక సమస్య ఏర్పడితే ఆ సమస్యను యాకోబు పరిష్కరించి రాహేలు యొక్క మెడ మీద పడి ముద్దు పెట్టినట్లుగా మనం చూస్తాం. అంటే మన భారతదేశంలో ఇదైతే ఎటకారమే, కానీ ఇతర దేశాల్లో ఇదేంటంటే వారిని గౌరవంతో ప్రేమిస్తూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఒక గౌరవప్రదమైనటువంటి ఆహ్వానం అన్నమాట. వారిని గౌరవిస్తూ. అందుకని యేసుప్రభు అంటాడు, నేను నీ ఇంటికి వచ్చాను కానీ నువ్వు నాకు ముద్దు పెట్టావా? ఎవరితో అంటున్నాడు? సీమోన్తో అంటున్నాడు. నీవు నీ ఇంటికి నన్ను భోజనానికి ఆహ్వానించావు కానీ నువ్వు చేయవలసినటువంటి మర్యాదలు నాకు చేయలే. ఏం చేయాలి? అందులో మొట్టమొదట నీవు నాకు ముద్దు పెట్టాలి. కానీ నువ్వు నాకు ముద్దు పెట్టలే. కానీ ఏం చేస్తుందో తెలుసా? నా పాదములకు ముద్దు పెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే యూదుల యొక్క ఆచారం, అలవాటు ఏంటంటే వచ్చినటువంటి వారిని తన ఇంటిలోనికి ఆహ్వానిస్తూ తన ఇంట్లోనికి రమ్మంటూ వాళ్ళు ఆహ్వానం పలుకుతూ ఏం చేస్తారంటే, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నువ్వు అర్హుడివే, నీకు నాకు సమాధానం ఉంది, నీ గురించి నాకు చెడు అభిప్రాయం ఏమీ లేదని చెప్పేసి వాళ్ళకు ముద్దు పెడతారన్నమాట. అయితే ఇందులో చాలా రకాలు ఉన్నాయండి. ఒకసారి చెప్పాను, గుర్తుందా? మళ్ళీ చెప్తాలే, ఎందుకంటే మనకి ఈ వారం విన్నదే వచ్చే వారం గుర్తుండదు, ఏముంటుంది కదా. కానీ వీటిలో కపటమైన ముద్దు ఉంది, ప్రేమతో కూడిన ముద్దు ఉంది. అర్థమైందా? యోధా పెట్టాడు. దేనికి పెట్టాడండి? యేసుప్రభుని ప్రేమిస్తూ పెట్టాడు ముద్దు. ఆయనను అప్పగిస్తూ ముద్దు పెట్టాడు కదా. ఓకే, రైట్, మంచిది. అయితే ఇప్పుడు తండ్రి కుమారుడు మెడ మీద ముద్దు పెట్టి ఏం చేస్తున్నారంటే, నువ్వు నా దగ్గరకు వచ్చావు, నీ తప్పును తెలుసుకున్నావు, నీ యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఒక మంచి మనసుతో నా దగ్గరకు వచ్చావు కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను తిట్టట్లేదు, కొట్టట్లేదు, లేకపోతే ఇంకా మరొకటి ఏం చేయట్లేదు, కానీ నిన్ను నా యొద్దకు ప్రేమతో, మహాప్రేమతో నిన్ను నా యొద్దకు ఆహ్వానిస్తున్నానని చెప్పేసి దేవుడు, లేకపోతే అక్కడ తండ్రి ముద్దు పెట్టడం జరిగిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా రక్షణ పొంది బాప్తిసం తీసుకొని పాపాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనల్ని కూడా ప్రభు ఎప్పుడో ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే మనం ఆయనలోనికి చేర్చబడే వారిమి కానే కాదు. అయితే ఇక్కడ తండ్రి యొక్క ప్రణాళిక ఏంటి, తండ్రి యొక్క ఆలోచన ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథం చూడండి త్వరగా. యెషయా గ్రంథం 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందండి ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈ లోక సంబంధమైనటువంటి మనుషులైతే మనల్ని క్షమించవచ్చు, క్షమించకపోవచ్చు.
క్షమించకపోగా మన మీద ప్రతీకారం తీర్చుకోవచ్చు. కానీ పరమ తండ్రి అనేటువంటి దేవుడు మన పట్ల కలిగినటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన ఆ విధంగా కుమారుని ముద్దు పెట్టుకోవాల్సినటువంటి ఉద్దేశం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన పాపపు జీవితమును విడిచిపెట్టి ఆయన వైపు తిరగాలని, ఆయన దగ్గరికి రావాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ పరిస్థితిలో కనుక మనము ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన కనుక మనల్ని ఆహ్వానించలేదనుకోండి, ఆయన మనల్ని స్వీకరించలేదనుకోండి, ఆయన మనలను రమ్మని పిలవలేదనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఎవరి దగ్గరికి వెళతాం? ఈ లోక సంబంధమైన మనుషులు ఎవరి దగ్గరికి వెళ్ళినా మనం చేదరించుకుంటున్నారు కదా, నెట్టివేస్తున్నారు కదా, కాదంటున్నారు కదా, నువ్వు పాపివి, ఒకప్పుడు నువ్వు పాపం చేసావని చెప్పేసి ఏలైతే చూపిస్తున్నారు కదా. మరి మనుషుల దగ్గర మనకి ఇంత ప్రేమ లేదు కదా, మనుషుల దగ్గర ఇంత ప్రేమ మనకు దొరకట్లేదు కదా. ఆయన కాదంటే మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఆయన కాదంటే మనం ఎక్కడికి వెళ్తాం? ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవరి దగ్గరికి వెళ్ళలేము. అందుకనే ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరందరూ కూడా ఆ పాపము నుండి, ఆ దుష్టత్వం నుండి, ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి మీరు విడుదల పొంది నా వైపు తిరగడమే నాకు మంచిది, లేకపోతే మీకు కూడా మంచిది, అది నాకు చాలా సంతోషం అని చెప్పేసి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము ఆలోచిస్తున్నటువంటి ఆ దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు, దుష్ట కోరికలు, మన జీవితాన్ని పాడు చేసేవన్నీ కూడా మనం విడిచిపెట్టి తప్పిపోయిన కుమారుడు వాళ్ళే ప్రభు దగ్గరికి వస్తేనంట, ఆయన వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును, బహుగా క్షమించు. ఎస్, అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అతన్ని బహుగా ఏం చేశాడు? అందుకని అక్కడ యేసుప్రభు అంటాడు, ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఈమె యొక్క విస్తారమైన పాపములు. అక్కడ భోజనానికి పిలిచిన వాడేమన్నాడు, చి ఇది పాప అయితే యేసుప్రభు ఏంది ఆమెతో మాట్లాడుతున్నాడు, అసలు ఆమె ఏంది పరిశుద్ధుడైన యేసుప్రభు యొక్క పాదాలు పట్టుకుంటుంది, అసలు ఆమె ఎలాంటిది, మంచిది కాదు, అది అలాంటిది ఇలాంటిది అని చెప్పేసి కొనుక్కుంటున్నాడు. కానీ యేసుప్రభు అంటాడు, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది, అయితే ఆమె యొక్క విస్తారమైన పాపములు కూడా క్షమించబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషుల యొక్క మనస్తత్వం అంతేనండి. మన పాపాలు క్షమించబడ్డా మన పాపాలు మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే మనలను జ్ఞాపకం చేసుకుంటారు. మన పాపాలు మనం జ్ఞాపకం చేసుకోం, కానీ వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క హృదయాలలో భద్రంగా మన పాపాలు దాచిపెట్టుకున్నారు. మన పాపాలను మూట కట్టుకున్నారనమాట. మోయిని వాళ్ళే మోసుకుంటారు, మనకెందుకు? మనం విడిచిపెట్టి ఆ పాపాలు మనం విడిచిపెట్టి ప్రశాంతంగా మనం బ్రతుకుతుంటే మన పాపాలు, మనం విడిచిపెట్టిన పాపాలు ఏం చేశారు, ఏం చేస్తున్నారు? వాళ్ళు వాళ్ళ హృదయంలో ఉంచుకొని కమ్మగా మోసుకుంటున్నారు. మోసుకొని వాళ్ళ కర్మ వాళ్ళదే, మనకెందుకు? మన మధ్య ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెబుతున్నాడు. ఏంటంటే ఆయన పాస్టర్ గారు బాప్తిజం తీసుకోవడానికి చర్చి దగ్గర ఒక తొట్టి కట్టించాడంట. కొత్తగా తొట్టి కట్టించి ఆ సంఘానికి కూడా కొత్తగా వచ్చాడంట. ఆయన వచ్చిన తర్వాత కొత్తగా తొట్టిగా, అంతకుముందు ఆ వాగులో కాలంలో ఇచ్చేవాళ్ళంట. ఆయన వచ్చిన తర్వాత ఎందుకులేని తొట్టి కట్టించాడంట. తొట్టి కట్టించి బాప్తిసాలకి సిద్ధపడండి అంటే ఒక 7 సిద్ధపడ్డారంట. ఎంతమంది? 7 సిద్ధపడ్డారంట. రైట్, మంచిదే. ఇక తెల్లారి ముందు రోజు ప్రార్థన పెట్టారు, తెల్లారి బాప్తిసాలు ఇవ్వాలి. తెల్లారి ఇక 7 సిద్ధపడ్డ వాళ్ళని బాప్తిసాలకి రమ్మని మైక్లో ప్రకటన చేస్తుంటే ఎంత ప్రకటన చేస్తున్నా రావట్లేదంట. ఎంత ప్రకటన చేస్తున్నా రావట్లే. అమ్మ కుర్చీలు ఖాళీగా ఉండే కూర్చోండి, ఇబ్బంది లేదు, రావట్లేదంట. ఖాళీగా ఉండే కుర్చీలో పిల్లలు ఆడుకుంటున్నారు, కుర్చీలతో కూర్చోండి, ఖాళీగా ఉండేగా. ఎంత పిలిచినా రావట్లేదంట, ఏందే వీళ్ళు భారతదేశానికి పేర్లు ఇచ్చారు కదా, రావట్లేదని చెప్పేసి ఆలోచన చేస్తే ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అడిగితే ఏమీ లేదంట. వాళ్ళంట ఒక పుకారు బుట్టిచ్చారంట. ఏం పుకారంటే, ఇదిగో ఫస్ట్ అబ్రహాం గారు వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. ఓకే, రైట్. ఇప్పుడు అబ్రహాం గారి యొక్క పాపాల నీళ్ళల్లో వదిలేశాడు. వదిలేశాడు? నీళ్ళల్లో వదిలేశాడు.
ఫస్ట్ అబ్రహాం గారు బాప్తీసం తీసుకొని నీళ్ళలో వదిలేశాడు కాబట్టి ఇప్పుడు రెండోసారి దయారత్నం గారు బాప్తీసం తీసుకోవడానికి పోతే మునగంగా నా పాపాలంట ఎవరు ఆ పాపాలంటే ఈడి నెత్తి మీద ఉంటాయంట, ఈ దయా మీద ఉంటాయంట. అయ్యోడు గామిచ్చాడు రాత్రే కదా దాన్ని. ఇక ఎవరు రావట్లే బాప్తీసం తీసుకోవడానికి. ఈయన మొత్తుకున్నాడు, ఏందా బాప్తీసం తీసుకోవడానికి రావట్లేదు, సాయంత్రం దాకా మొత్తుకుంటూ తీసుకున్నాడు. తర్వాత వెళ్ళి అమ్మ ఏంది మీరు ఎందుకు రావట్లేదు, రాత్రి పేర్లు ఇచ్చారు కదా మీరు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అంటే, అయ్యా ఫస్ట్ ఎవరు తీసుకోవాలి 7గురిలో ఫస్ట్ తీసుకున్న వాళ్ళు పాపాలంట ఆడే ఉంటాయంటగా, అది రెండో వాళ్ళకి ఎక్కుతాయి అంటగా. చూసారా మనుషుల యొక్క మనసులు ఎంత చెడ్డవయో, మనుషుల యొక్క మనసులు ఎంత భయంకరంగా ఉంటున్నాయి ఈ రోజున చూడండి. అదే పారే నీళ్ళల్లో తీసుకున్నారనుకోండి కొట్టుకొని పోతే, స్టాక్ ఉండ నీళ్ళలో తీసుకుంటే అక్కడే ఉంటాయి, రెండో వాళ్ళకి ఎక్కుతాయి అంటే ఏంది ఏమన్నా సీమలా లేకపోతే కాలేజీలు ఎక్కడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆ మాటలు చెప్పేసరికి ఆగిపోయారంట వాళ్ళు, అంత విశ్వాసులే. ఇంకా లోక సంబంధమైనటువంటి మాటలు అయితే మాట్లాడతారు కానీ లోక సంబంధమైన వ్యర్థమైన మాటలు తెలిపి ప్రజలను పాడు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ పాపములను జ్ఞాపకం చేసుకొని ఆ పాపములను బట్టి ఇంకా నిందించేటువంటి ఉన్నారు. కానీ మన దేవునిలాగా మనను మహాప్రేమతో ప్రేమించేవారు కరువైపోయారండి. ఈ రోజున కరువైపోయారు. ఎక్కడ ఉన్నారు? లేరు. ఎక్కడ పట్టినా స్వార్థం, ఎక్కడ పట్టినా అసూయ, ద్వేషము, పగలు, ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలు రకరకాలుగా ఈ రోజున మనకి కనబడతా ఉన్నాయి. కానీ మన వలే దేవుడు కూడా అలా ఉంటే ఈ రోజున మనం అసలు బ్రతికే వాళ్ళమా చెప్పండి? మనకులాగా ఆయన కూడా అనుకుంటుంటే ఈ రోజున మనం ఈ స్థితి మనం కలిగి ఉండేవాళ్ళమా? లేదు కదా. కానీ ఆయన అలాంటివాడు కాదు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అతని యొక్క పాపములు జ్ఞాపకం చేసుకోనక ఏం చేస్తున్నాడు? తన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? అందరూ ఆయన వైపు తిరగాలని, ఆయన ఎద్దుకు రావాలని, ఆయనను సేవించాలని, ఆయనను ఆరాధించాలని, తన వలె బ్రతకాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అదేవిధంగా తను ఉండేటువంటి స్థలంలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని ఆయన యొక్క చిత్తము, కోరిక ఉన్నది. అందుకోసమే కదా ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసింది. ఆయన వల్లే బ్రతకాలనే కదా ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టింది. మనం కూడా ఆయన వల్లే బ్రతకాలనే కదా తను తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చింది. మన కోసం ఎన్నో అవమానాలు, కొరడా దెబ్బలు, తన శరీరం మీద ఉమ్మి వేయించుకోవడం, ఎగతాళి చేయడం, హేళన చేయడం, గుద్దించుకోవడం, రకరకాల కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నా ఆయన మౌనం వహించాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఆ రోత పాత జీవితం నుంచి విడిపించి ఒక శ్రేష్టమైనటువంటి మంచి భవిష్యత్తు ఇవ్వడానికే ఆ త్యాగాన్ని ఆయన చేశాడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా. ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకొని, ఆలోచన చేసుకొని దేవుని యొక్క సంధిలో మనం చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలండి. వాస్తవానికి శరీర సంబంధంగా ఇది మనుషులు చేయలేదు, కానీ ఇది దేవుడు ఒక్కడ మాత్రమే చేయగలడు. ఎందుకంటే అతను చేసిన పని మామూలు పని కాదు, భయంకరమైనటువంటి పని. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఇప్పుడు మీరు మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి స్థితిలో ఉన్నారండి, మంచి స్థితిలో ఉన్నారు, మంచి అద్దాల మేడ కట్టుకున్నారు, 10 ఎకరాల పొలం ఉంది, కారు ఉంది, మీరంటే ఊరిలో మంచి గౌరవం, విలువ భలే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మీ దగ్గరికే వచ్చి పేదవాళ్ళు, లేనోళ్ళు చేయి చాపి అయ్యా కొంచెం సహాయం చేయండి అని చెప్పేసి అడుగుతారు. బాగుంది. ఆ ఇంట్లో ఒక కుమారుడు వెళ్ళి రోడ్డు మీద అడుక్కుంటుంటే ఈ తండ్రికి ఎట్లా ఉంటుంది చెప్పండి? చెప్పాలి. ఈ తండ్రికి ఎట్లా ఉంటుంది? చినిగిపోయిన బట్టలు వేసుకొని, గెడ్డం పెంచుకొని, పిచ్చోళ్ళలాగా అడుక్కుంటుంటే ఈ తండ్రికి ఎలా ఉంటుంది చెప్పండి? అబ్బా నా కొడుకు ఎంత మంచి పని చేస్తున్నాడు అని పేపర్లు వేపిస్తాడా? ఎంత బాధగా ఉంటుంది. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా చేసింది అదే. తండ్రికి ఉన్న పరువు కూడా తీశాడు, తండ్రికి ఉన్న పేరు ప్రతిష్టలు కూడా పోగొట్టాడు. అర్థమైందా? అడుక్కునేవాడి కంటే హేన దశలోనికి దిగిపోయాడు. ఈ రోజున అడుక్కునేవాళ్ళు పర్వాలా, కొంత బెటర్గా ఉన్నారు వాళ్ళు. తెలుసా మీకు? అడుక్కునేవాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతున్నారు వాళ్ళు కూడా మంచిగా.
అర్థమైందా? వాళ్ళే కొంచెం బెటర్గా ఉంటున్నారు. అంతకంటే ఇంకా హీనమైన పరిస్థితుల్లోనికి దిగజారిపోయాడు. తండ్రికి అంత అవమానం అయినా కూడా ఏం చేశాడో తెలుసా? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. కారణం ఏంటంటే అతడు తన వైపు తిరిగాడని దేవుడు కూడా ఏం చేశాడు? తన వైపు తిరిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పాత రోత జీవితము విడిచిపెట్టడము దేవునికి ఇష్టమైంది. అందుకని ఏం చేశాడు చెప్పండి? అందుకని ఏం చేశాడు? తండ్రి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఎక్కడైనా తెలుసుకొని ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి వచ్చాడు, చాలా సంతోషం అని చెప్పేసి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మనం కూడా ప్రభు వైపు తిరిగితే మనం మీద కూడా ఆయన మంచి జాలి కలిగి, మంచి ప్రేమ కలిగి, మహాప్రేమను మన పట్ల కూడా చూపించడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత కఠినమైనటువంటి జీవితాన్ని ఆయన మార్చగలడండి. ఎంత కఠినమైనటువంటి హృదయమైనా సరే ఆయన మార్చగలడు. ఆ శక్తి ఆయనకుంది, అది ఆయన చేయగలడు. అందుకనే మన వాళ్ళు ఎవరైనా ఇంకా మారిపోతే వారి కోసం మనం కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే తప్పక దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా ప్రభు మారుస్తాడు. కానీ ఈ రోజున అలా మార్చబడినటువంటి క్రైస్తవం మీద ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. త్రాగుబోతులను మార్చడం చేత కాదు, తిరుగుబోతులను మార్చడం చేత కాదు, అర్థమైందా? పేకటాడే వాళ్ళని మార్చడం చేత కాదు, అర్థమవుతుందా? భార్యలను కొట్టే వాళ్ళని మార్చడం చేత కాదు, దొంగతనాలు చేసే వాళ్ళని మార్చడం చేత కాదు, వ్యభిచారం చేసే వాళ్ళని మార్చడం చేత కాదు, అక్రంగా మోసం చేసేవారిని మార్చడం చేత కాదు. కానీ అలాంటి వారిని మనం మారుస్తుంటే, దేవుడు మారుస్తుంటే వారవలేక చాలామంది ఇది ఒక మతం మారుతున్నారు అని చెప్పేసి రకరకాలుగా ఏడుస్తున్నారు. వాళ్ళు మార్చమనండి ఒకళ్ళని, ఎవరినైనా. సమాధానం పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు. దేవుని యొక్క వాక్యం విని చాలామంది మారుతున్నారు. వీళ్ళ కడుపు మంట, వాళ్ళ కడుపు మంట కాదు కానీ సాతాను యొక్క కడుపు మంట వీళ్ళల్లో కూడా పెట్టింది. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఆ శ్రేష్టమైన మంచి కార్యాన్ని అడ్డుకుంటున్నారు. ఏంటి అడ్డుకున్నా దేవుని వైపు తిరిగే వారిని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత భయంకరమైనటువంటి వారు మారుతున్నారంటే, ఒక సముద్రంలో ప్రయాణం చేస్తా ఆ వాడ పగిలిపోయినటువంటి సమయంలో కొంతమంది సముద్రంలో మునిగి చనిపోయారు కొంతమంది. అయితే వాళ్ళలో ఒకడు ఆ వాడ యొక్క చెక్కల మీద చిన్నగా ఎట్లో గట్ట అట్లా చిన్నగా ఒక దరికి చేరాడు. అది ఒక ద్వీపం. అక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు. వెంటనే అతన్ని చేర్చుకొని అతనికి మంచు చెడు అంతా కూడా చేశారు. మంచిగా ఆహారం ఇచ్చి అవన్నీ కూడా చక్కగా పెట్టారు, చేశారు, బాగానే ఉంది. అలాగా మరలా తిరిగి అతను వెళ్ళిపోవడానికి ఇంకా అవకాశం లేదు. అందుకని వాళ్ళ దగ్గర ఉన్నాడు. వీళ్ళు సాయంత్రానికి చక్కగా అందరూ సమూహంగా కూడి చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ప్రభువులో సంతోషిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ఈ తర్వాత అది చూసి తెల్లారి ఎదురేమన్నాడు, మీరు ఒక మతం అనే ముసుగులో మీరు ఉన్నారు, యేసు ప్రభు దేవుడు అని చెప్పేసి మీరు భ్రమపడుతున్నారు, ఒక మాయలో ఉన్నారు. ఎందుకు అలాంటి ప్రార్థనలు చేస్తా మీ టయాన్ని మీ సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు? ఆయన అసలు దేవుడే కాదు. మనకి శ్రేష్టమైన మంచి మతాలు ఉన్నాయి, మంచి గ్రంథాలు ఉన్నాయి, మంచి అయ్యి ఉన్నాయి, మనకి దేవుళ్ళు ఉన్నారు, ప్రకృతి మనకి దేవుడు. చూడండి, ప్రకృతి లేకపోతే మనం ఎట్లా బ్రతుకుతాం అది అని చెప్పేసి చెప్పాడంట. అంటే యేసు ప్రభు గురించి బ్యాడ్గా చెప్తూ ఈ లోక సంబంధమైనటువంటి వాటి గురించి గొప్పగా చెప్పడం ప్రారంభం చేశారంట. అప్పుడు ఆ తెగలో ఉన్నటువంటి ఆ ద్వీపంలో ఉన్నటువంటి నాయకుడు వాడు వచ్చి అతను అంటాడంట, అయ్యా, ఈ రోజున నీవు సముద్రంలో నీ ప్రాణాలు కాపాడుకొని ఒడ్డుకి చేరావు, ఓకే, రైట్, బాగానే ఉంది. నువ్వు నీ సముద్రంలో ప్రాణాలు కాపాడుకొని ఇక్కడికి వచ్చినా నీ ప్రాణాలు మాత్రం కాపాడే పరిస్థితి ఇక్కడ కానే కాదు. ఎందుకో తెలుసా? నిన్ను చక్కగా చేర్చుకొని నీకు మంచిగా ఆహారం ఇచ్చి నీకు వస్త్రాలు ఇచ్చి నిన్ను మంచిగా చూసుకునే మంచి మనసు ఎవరిచ్చారో తెలుసా? ఎవరిచ్చారో తెలుసా? నువ్వు ఎవరి గురించి అయితే చెడుగా మాట్లాడుతున్నావో ఆ యేసు ప్రభువే మాకు ఇచ్చాడు.
ఒక మిషనరీ మా దగ్గరకు వచ్చి తన ప్రాణము త్యాగం చేసి దేవుని యొక్క సువార్తను మాకు చాటి చెప్పి మా బ్రతుకులు మార్చాడు. ఈరోజు నువ్వు ఇప్పుడు ఈ 2 రోజులు నువ్వు చక్కగా అన్నం తిని ఆహారం తిని మా దగ్గర ఉన్నావంటే చాలా గ్రేట్. లేకపోతే మా దగ్గరకు వచ్చిన మరుక్షణమే నిన్ను మేము తినేసేవాళ్ళం. ఎందుకంటే మా బ్రతుకు ఒకప్పుడు మనుషులు తినే బ్రతుకు మాది. మా బ్రతుకు ఎలాంటిదో తెలుసా? మనుషులు తినే బ్రతుకు మాది. నరమాంస భక్షులము మేము. ఇక్కడికి ఎవరైనా వచ్చినా సరే వారిని తినివేస్తాం, కావాలంటే రా చూపిస్తానని చెప్పేసి. అంతకుముందు వాళ్ళు తిని పడేసినటువంటి ఎముకలు పుర్రెలు అవన్నీ ఉంటాయి చూడండి, అవి చూపిస్తే ఇటు గుండె ఆగిపోయేంత పని ఏందంటే వామ్మో వామ్మో. చాలామందికి యేసు ప్రభు అంటే అల్లా టప్పాగా కనపడుతున్నాడు అండి, కానీ ఆయన చేసేటువంటి కార్యాలు మాత్రం చూడలేకపోతుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది తప్ప అది రానప్పుడల్లా కూడా అట్లాగే ఉంటుంది. చూపించారంటరా మేము యేసుప్రభుని నమ్మకం ముందు, ఇదే గత 5 సంవత్సరాల క్రితం యేసుప్రభు మేము నమ్మకం ముందు ఇదిగో మనుషులు ఇట్లాగే వచ్చినటువంటి వారిని చేపల కోసం లేకపోతే దీవిలో రకరకాల జంతువుల కోసం వచ్చినటువంటి వారిని మేము ఏ విధంగా ఆ మాంసం అంతా తిని ఆ ఎముకలను అక్కడ పడేసాం, రా చూపిస్తాం రా అని చెప్పేసి మనుషులను ఆ పుర్రెలను వాళ్ళు చూపించారంట. అప్పుడు వాడికి బుద్ధి వచ్చిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఘోరమైనటువంటి పాపంనైనా సరే ఆయన ఒక్కడ మాత్రమే క్షమించగలిగిన దేవుడు. ఆయన తప్ప మరొక దేవుడు లేనేలేడు. ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు క్షమించలేరు, ఎవరు ఆ పాపం నుండి విడిపించలేరు. కాబట్టి ఆ భయంకరమైనటువంటి పాపమును కాదనుకొని వచ్చినటువంటి కుమారునికి ముద్దుతో ఏం చేస్తున్నాడు? తన ఇంటిలోనికి అతన్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మనమందరము దేవుని వైపు తిరగాలని, ఆ పాత రోత జీవితం వైపు నుండి ప్రభు వైపు తిరగాలని తండ్రి యొక్క ఉద్దేశము కోరిక ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా రెండవదిగా ఆయన ఎందుకు ముద్దు పెట్టుకున్నాడో 2 విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము, త్వరగా యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. నా యొద్దకు వచ్చువానిని తీశారు అందరూ. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. ఎందుకు అతనికి ముద్దు పెట్టుకున్నాడో తెలుసా? తండ్రి ఎందుకు ముద్దు పెట్టుకున్నాడో తెలుసా? ఇదే, ఆయన యొద్దకు వచ్చువారినంట ఆయన ఎంత మాత్రమును త్రోసి. మనమైతే అప్పుడు అట్టన్నావే, ఇప్పుడు ఎట్టన్నావే, అప్పుడు అట్ట చేసావే, మా ఆయన కొట్టేవే, మా ఆవిడని కొట్టేవే, మాకు అట్ట చేసావే, ఇట్ట చేసావే, ఇప్పుడు వచ్చావా అవసరం కోసం, ఇప్పుడు కనపడ్డామా అని చెప్పేసి మనం ఏం చేస్తాం? ఎత్తి పొడుస్తూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? మనం ఎత్తు లేకపోయినా ఎత్తి పొడుస్తూ ఉంటాం. అంటే ఎత్తు అంటే ఈ ఎత్తు కాదు, మన దగ్గర లేకపోయినా, మన దగ్గర ఏమి లేకపోయినా మనం ఏం చేస్తామంటే అట్లా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ యేసుప్రభు అంటున్నటువంటి మాట మనం ఆలోచన చేస్తే అసలు ఎంత గొప్ప మాటో. అసలు ఈ మాట నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు అన్నీ ఉండరు. ఏమంటున్నాడు తెలుసా? నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము కూడా త్రోసివేను. అతడు పాపిగా వస్తే అది వేరేగా ఉండేదేమో, కానీ అతడు పాపిగా రావట్లేదు. అతడు పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పాపమునకు పశ్చాత్తాపడి అతడు ఏం చేశాడు? బయలుదేరి వచ్చాడనమాట. అందుకని యేసుప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చు అని నేను త్రోసివేను. అందుకని ఏం చేశాడు? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, రా నాయనా అని చెప్పేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదైనా పాపం చేసి మన వాళ్ళ దగ్గరికి వెళ్తే మనల్ని చిన్న చూపు చూస్తారు, కానీ లేతే మన పాపాన్ని మరల వాళ్ళు జ్ఞాపకం చేసుకొని బయటకు అనపోయినా మరలా ఏం చేస్తారు? లోపలైనా అనుకుంటారేమో, కానీ మన దేవుడు అలాంటి వాడు కాదంట. ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమునో బయటికి త్రోసివేయను, నా ఇంట్లోకి నేను
ఆహ్వానిస్తాను అని చెప్పేసి అన్నాడు. అందుకని ఆహ్వానించడానికి ఏం చేశాడు, అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అంటే అతడు పాపంతో రావట్లేదు, కానీ పాపాన్ని అక్కడ విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలోనికి, అనగా తండ్రి దగ్గరకు మంచి మనసుతో వస్తూ ఉన్నాడు. బుద్ధి వచ్చినప్పుడు అతడు తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన పాత రాత జీవితము నాకు సమాధి చేసి విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తున్నాడు, తండ్రి దగ్గరకు వస్తున్నాడు. అందుకని తండ్రి ఏమన్నాడు, నా ఎద్దుకు వచ్చువాడిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను. కాబట్టి అతను త్రోసివేయక ఏం చేశాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఒక రైట్. అదేవిధంగా మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు ముద్దు పెట్టుకున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. అయినా దేవుడు కరుణాసంపన్నుడై ఉండి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చివరిలో రాయబడిన మాట ఏంటో తెలుసా, తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడంట, ఏం చేశాడు, తన మహాప్రేమ, మామూలు ప్రేమ కాదు. ఏ ప్రేమ, తండ్రి తప్పిపోయిన కుమారుడేలా ఏ ప్రేమ చూపించాడో తెలుసా, ఏ ప్రేమ చూపించాడంట, మహాప్రేమ అంట. ఇంకా దానికి మనం వెలకట్టలేము, దాన్ని మనం కొలతలేని ప్రేమ. అదే అగాపే ప్రేమ. ఇప్పుడు భర్త ప్రేమ, భార్య ప్రేమ, పిల్లల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కచెల్ల ప్రేమ ఉంటుందంటే దాంట్లో కొంత స్వార్థం ఉంటుంది. కానీ దేవునిలో ఏ స్వార్థము లేకుండా ఆయన ప్రేమిస్తాడు. అందుకనే యోహాను సువార్తలో దేవుడు లోకమును ఎంతో, దానికి కొలత లేదనమాట. అందుకని ఎంతో అని రాయబడి. ఎంత అంటే ఎంతో, ఎంతని చెప్పలేం, ఇంతని చెప్పలేం మనం. ఎంతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే దానికి రుజువేంది, తన అద్వితీయ కుమారుని భూలోకానికి మన కోసం పంపించాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడు. మంచి వాళ్ళ కోసం మరణించడం అరుదు, కానీ ఏ మంచి లేని మన కోసం ఆయన మరణించాడంటే అది గొప్ప విషయం కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా గొప్ప విషయం కదా. ఏ మంచి లేనటువంటి మనలను ఆయన ప్రేమించాడంటే గొప్ప విషయం. ఇలా మనం మంచిగా ఉంటేనే మనం ప్రేమించేవాళ్ళు లేరండి. మనం మంచిగా ఉంటుంటేనే మనం ప్రేమించేవాళ్ళు లేరు. ఇక చెడిపోయిన మనల్ని ఇంకెవరు ప్రేమిస్తారు చెప్పండి? ఆయన ఒక్కడే మాత్రమే ప్రేమించగలడు. అందుకనే మనం ఎవరి దగ్గరికి వెళ్ళకూడదండి, మనం ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా ఏం చేయాలి, మీ మనసులను పరిశుభ్రపరచుకోండి, మీ చేతులను కడుక్కోండి. ఎంత మంచి మాట అండి. మహాప్రేమ చేత క్రీస్తులో మనలను బ్రతికించాను. వాస్తవానికి తప్పిపోయిన కుమారుడు చేసినటువంటి పనులను బట్టి అతన్ని అంగీకరించకూడదు, కానీ దేవుడు అతని పైన ఏం చూపాడో తెలుసా, మహాప్రేమ చూపించాడంట. ఏ ప్రేమ చూపించాడు? మహాప్రేమ, గొప్ప ప్రేమ, అమూల్యమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ, కల్మషము లేనటువంటి ప్రేమ, మంచి ప్రేమ ఆయన చూపించాడు. కాబట్టి అతడు ఇంట్లోకి చేర్చబడ్డాడు, లేకపోతే అతడు ఈదులోనే ఉండవలసి వచ్చేది. ఆ మహాప్రేమను బట్టే ఆ ముద్దు ద్వారా అతన్ని ఆహ్వానించాడు. క్రీస్తు మనలను ఏ ప్రేమతో ప్రేమిస్తున్నాడంటే మహాప్రేమతో ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, ఏ ప్రేమ? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణము నన్ను కను పాపవలే
కాచిన కృపా శాశ్వతమైనది. పడదాం. నీవు నాయడ చూపి శాశ్వతమైనది. చూపిన కృప అనుక్షణం నన్ను పాపవలే కాచిన కృప అనుక్షణం. పడదాం. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి. నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో. నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన ప్రేమ. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన ప్రేమ. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే. నీదు ముఖ కాంతి నన్ను ఆదరించెనులే. నీదు ముఖ కాంతి నన్ను ఆదరించెనులే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన ప్రేమ. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన ప్రేమ. అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన ప్రేమ. అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన ప్రేమ. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన ప్రేమ. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ఏ ప్రేమ అంట? ఆయన మన ఎడల చూపిస్తున్న ప్రేమ మహాప్రేమ. అంటే దానికి కొలతలు లేవు, దానికి ఎలలు లేవు, హద్దులు లేవు. అర్థమైందా? మన వాళ్ళ ప్రేమ ఎంత ఎలా ఉంటుందంటే వాళ్ళు అడిగినప్పుడు మనం ఎంత ఇస్తే అంత ప్రేమ పెరుగుద్ది అనమాట. ఏదైతే మనం కాదు లేదన్నామో అప్పుడు మన మీద ఏ ప్రేమ ఉండదు. వాళ్ళ అవసరం ఎక్కడ రమ్మంటే మనం వెళ్తే మన మీద ప్రేమ ఉంటుంది. మనం రాలేదనుకో మన మీద ద్వేషం ఉంటుంది. వాళ్ళు ఏదైనా సహాయం చేస్తే మనం ఇస్తే మన మీద ప్రేమ ఉంటుంది. మనం ఇవ్వకపోతే మన మొహం చూసినప్పుడు వాళ్ళకి ఫీజులు ఎగిరిపోతాయి, మొహం నల్లగా అయిపోద్ది. అది మనుషుల ప్రేమ. అర్థమైందా? వాళ్ళు ఏదైనా బాధలో ఉన్నప్పుడు మనం వెళ్ళి పలకరిస్తే మనల్ని ప్రేమిస్తారు. ఒకవేళ మనం పలకరించలేదనుకోండి, నాకు బాగా పడినప్పుడు నువ్వు వచ్చినవా, నువ్వు చూసినవా, నువ్వు పెట్టినవా. మావాడు అనన్య మనం శశికి బాగా పోతే హాస్పిటల్లో ఉన్నాం.
హాస్పిటల్ ఉంటే వాడు కూడా మాతో పాటు 2 రోజులు ఉన్నాడు హాస్పిటల్లోనే. ఇంటికి వెళ్ళమంటే వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ అడుగుతుందంట, దగ్గర హాస్పిటల్ ఎందుకు నువ్వు ఉండేది, ఇంటి దగ్గర నువ్వు ఉండొచ్చు కదా, ఇంటికి రావచ్చు అంటే, హాస్పిటల్ మా సెల్లు ఉంటే నువ్వు వచ్చావా చూడటానికి? హాస్పిటల్ మేము ఉంటే నువ్వు వచ్చావా చూడటానికి? తినేదంతా ఆమె దగ్గరే. వాడు చూడు ఏం అడుగుతున్నాడు అంటే, హాస్పిటల్కి చూస్తేనేనా ప్రేమ ఉండట్లేదు లేదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే చిన్నపిల్లలోనే అలాంటి మనస్తత్వం ఏర్పడిందంటే ఇంక పెద్దవాళ్ళు ఇంకెంత ఉంటుంది చెప్పండి? పెద్దవాళ్ళలో ఇంకెంత ఉంటుంది? హాస్పిటల్కి వచ్చి పాస్టర్ గారు మమ్మల్ని బలకరించలేదు, మా వాళ్ళు నన్ను బలకరించలా, వాళ్ళు హాస్పిటల్ ఉంటే మనం ఎందుకు పోయేది? వాళ్ళు బలకరించలేదు కాబట్టి మనం కూడా పోయేది లేదు. అంటే వాళ్ళు వస్తే నువ్వు రావటం, వాళ్ళు పెడితే నువ్వు పెట్టడం, వాళ్ళు పలకరిస్తే నువ్వు పలకరించడం, వాళ్ళు మంచిగా ఉంటే నువ్వు మంచిగా ఉంటావు. ఇదే నీ ప్రేమ. అది స్వార్థంతో కూడుకున్నటువంటి ప్రేమ. అందుకనే మనుషుల ప్రేమ స్వార్థంతో కూడుకున్నటువంటి ప్రేమ. దేవుని ప్రేమ మాత్రం మహాప్రేమ. మరి నువ్వు ఆయన గాయాలైపోతే ఆయన నువ్వు బలకరించావా? ఆయన నీని బట్టి ఆయన కొరడాలతో కొట్టబడితే నువ్వు ఆయన బలకరించావా? రోజు ఆయన బలకరిస్తున్నావా? మరి నేను ఎందుకు ప్రేమించాలి? ఆయన ఆ లెక్క అయితే, నువ్వు అనే లెక్క అయితే ఆయన నేను ఎందుకు ప్రేమించాలి? ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావా? ఆయన అడిగింది నువ్వు ఇస్తున్నావా? ఆయన చేయమంది నువ్వు చేస్తున్నావా? మరి ఆయన నేను ఎందుకు ప్రేమించాలి? నువ్వు అన్నా లెక్కే. నిన్ను చూస్తే ఇతరులను చూడటం, నువ్వు ఎదుటోళ్ళు నిన్ను ప్రేమిస్తే నువ్వు వారిని ప్రేమించడం, ఎదుటోళ్ళు ఏమైనా ఇస్తే నువ్వు ప్రేమించడం, ఇట్లా చేస్తున్నావు కదా. మరి అది కూడా దేవుడు అట్లా చేస్తే దేవునికి మనుషులకు ఇంక తేడా ఉంది. అందుకనే మనుషుల ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరండి. ఏంటంటే ఆయన ప్రేమ, మనం ఇంకా పాపులమై ఉండగానే, మన మంచోళ్ళుగా ఉన్నప్పుడు ప్రేమించలేదు కానీ మనం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు మనలను ప్రేమించాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తప్పిపోయిన కుమారుని యొక్క మెడ మీద పడి తండ్రి ఎందుకు ముద్దు పెట్టుకున్నాడంటే, ఆ తప్పిపోయిన కుమారుడు కలిగి ఉన్న పాపాన్ని ఆయన ప్రేమించలేదు కానీ పాపి అయినటువంటి అతన్ని ప్రేమించాడు. అంటే యేసు పాపాన్ని ప్రేమించడు కానీ పాపిని ప్రేమిస్తాడు. అయితే ప్రజెంట్ అతడు పాపంలో లేడు, తన పాపాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వచ్చాడు కాబట్టి ఏం చేశాడంటే ముద్దుతో తన ఇంటికి అతన్ని ఆహ్వానించాడు. అదేవిధంగా మన ఎడలో కూడా ఎవరైనా తప్పు చేసి క్షమించమని అడిగితే మనం కూడా మహాప్రేమతో మంచి మనసుతో వారిని క్షమించి మనం చేర్చుకోలేదు తప్ప, నువ్వు అట చేసావు, ఇట్ట అన్నావు, అట మాట్లాడే విట్టావు అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అట్లా మాట్లాడడానికి వీల్లేదు. రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నటువంటి మనము అలా పగ తీర్చుకోవడానికి వీల్లేదు. మన ఎడల పగ తీర్చుకోవాలి అని చెప్పేసి అంటే అది దేవుడే మన ఎడల పగ తీర్చుకోవాలి తప్ప మనం పగ తీర్చుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ పని మనది కాదు, ఆ పని మనది కాదు. అందుకని పేతురుతో అంటాడు, పేతురు నువ్వు హడావుడిగా ఏందో చెవి నరికావు కానీ అది మన పని కాదు. ఇట్లా నువ్వు చెవి నరుక్కుంటూ పోతే క్రీస్తు ప్రేమను నువ్వు ఎక్కడ చూపించు, క్రీస్తు యొక్క ప్రేమ రాజ్యము ఎక్కడ స్థాపించబడదని చెప్పేసి యేసుప్రభు మరల ఏం చేశాడు, తెగినటువంటి ఆ చెవిని మరలా అతికించాడండి. ఎంత గొప్ప ప్రేమ అండి. అసలు వాళ్ళు యేసుప్రభుని పట్టుకోవడానికే వచ్చింది. అలాంటప్పుడు షబాష్ పేతురు, ఎంత మంచి పని చేసావు నా పక్షాన, అబ్బా ఎంత మంచి పని చేసావు నా పక్షాన, భలే పని చేసావు, చెవి నరికావు అని చెప్పేసి రా అని చెప్పేసి కౌగిలించుకొని నీకు పార్టీ ఇస్తారా అని చెప్పేసి అనాలి. ఈరోజు కూడా అట్లే ఉండారండి మనోళ్ళు. ఏంది మాకు తాగదు, మా పక్షాన వచ్చి నువ్వు మాట్లాడలేదుగా, నువ్వు పని హిమాల దానివై 10 దానిలో ఏలు పెడతా, 10 దాంట్లో ఏలు దూరుతా, దారిని పోయి అన్నీ కూడా రాసుకుంటా పూసుకుంటా ఉంటే ఇంట్లో వాళ్ళు వచ్చి నీకు సపోర్ట్ ఇవ్వాలా? ఏమైనా మంచిదానికి సపోర్ట్ ఇస్తారు కానీ అన్నీ లేనిపోయినవన్నీ కూడా ఇంటి మీదకి తెచ్చుకొని, చెడు అన్నీ కూడా ఇంటి మీదకి తెచ్చుకొని చెడు కార్యక్రమాలు నీకెందుకు, నీకు అవసరమా అని తెచ్చుకొని నాకు సపోర్ట్గా రాలేదుగా, మేము కొట్టుకుంటుంటే మేము తిట్టుకుంటుంటే మాకు సపోర్ట్ ఏంది వచ్చేది? మంచి పనులు చేస్తే సపోర్ట్ వస్తారు, చెడ్డ పనులు చేస్తుంటే సపోర్ట్ వస్తారా? ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి.
దేవుని బిడ్డలుగా మనం మంచి జరగాలని కోరుకోవాలి, మంచిని ప్రోత్సహించాలి. కానీ మనం వాళ్ళు మా ఫ్రెండు లేకపోతే మా ఇంటి వాళ్ళు వీళ్ళు తప్పు చేసినా వాళ్ళ పక్షాన పోయి రకరకాల కార్యక్రమాలు మనం చేయకూడదు. అలా అయితే దేవుడు ఒక రోజున తాట తీస్తాడు. మనుషులు కాదు కానీ దేవుడే జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త, దేవుని చేతిలో బరుట బహు భయంకరం. ఎందుకు మనవి కానివి కూడా పులుముకొని అలుముకొని మన మీదకు తెచ్చుకొని నవ్వుల పాలు అవాల్సిన పని ఏంటి మనకెందుకు? మన విలువైన వారం, దేవుడు మనల్ని విలువగా చేశాడు, విలువిచ్చి మంచి జీవితం మంచి భవిష్యత్తు ఇచ్చాడు. ప్రశస్తమైన వస్త్రం ఇచ్చి మనకి విలువిచ్చాడండి. ఉంగరం పెట్టి మనకి విలువిచ్చాడండి. మన పాదములకు సమాధానమైన జోడించి విలువిచ్చాడు. ఇంత విలువిస్తే ఎందుకు విలువ తక్కువ పనులు చేసుకొని పక్కన వాళ్ళని కూడా విలువ తక్కువ పనుల్లోకి లాగడం, వాళ్ళు రాలేదని మళ్ళీ వాళ్ళ మీద అడగటం, వాళ్ళ మీద నిందలేయటం. జాగ్రత్త, ఎలాంటి మాటలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. నా పక్షం మా ఇంటి వాళ్ళు రాలేదు, మా అత్త రాలేదు, మా మరుదులు రాలేదు, ఎందుకు వస్తారు? నువ్వేనా మంచి పని చేస్తున్నావా రావడానికి? నీ గొడవ కాంతి కూడా నువ్వు భుజం మీద వేసుకొని రాసుకొని పూసుకొని ఇలాంటి పనులు చేస్తుంటే ఎలా వస్తారు? ఎందుకు వస్తారు? వచ్చి ఏం చేయాలి? అదేమైనా మంచి పనా, మంచి కార్యక్రమా, నలుగురికి ఉపయోగపడే పని ఏమైనా చేస్తున్నావా? కాదు కదా. అలాంటప్పుడు ఎందుకు సపోర్ట్ వస్తారు? అది చెడుదానికి సపోర్ట్ ఇచ్చామనుకోండి, జాగ్రత్త, మనం పాడైపోతాం. దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు, పైన చూస్తూ ఉన్నాడు. ఆయన న్యాయం తీరుస్తాడు. అన్యాయం చేస్తున్నటువంటి మనుషుల వైపు వెళ్ళి మనం అన్యాయంగా ప్రవర్తించామనుకోండి, తేడా పడుద్ది. ఎందుకంటే దావీదు మంచి వ్యక్తి. దావీదుని చంపాలని కుమారుడు లేచినప్పుడు తనకేం చేశాడంటే, తనకి సపోర్టుగా అహితోపేలు ఏం చేశాడు? సపోర్టుగా వెళ్ళాడు. ఏమైపోయాడు చెప్పండి? దావీదుని చంపాలని ప్రయత్నం చేసిన వాడు చచ్చాడు, అట్లా ఆలోచన ఇచ్చినట్టు ప్లాన్ ఇచ్చినవాడు కూడా ఏమైపోయాడు? చచ్చాడు. ఇద్దరు చచ్చాడు, వాళ్ళంతటా వాళ్ళే చచ్చారు. దావీదు చంపల. దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, మనకెందుకు? మన పని ఏంది? దేవుడు మనకేం పని అప్పగించాడు? మన రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం. మన పని ఏంటి? సంఘంలో మనకు దేవుడు ఏ పని అప్పగించాడు, ఏ పరిచర్య అప్పగించాడు, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోవాలి. కానీ దారిని పోయి అన్ని పూసుకొని మన మీదకు తెచ్చుకొని లేనిపోయినటువంటి విషయాల్లో ఆయాసపడటం ఎందుకు? మనకు అవసరం లేదు. జాగ్రత్త, దేవుడు వెక్కిరించబడడు. ఏది విత్తుతావో అదే కోస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మెడ మీద పడి ముద్దు పెట్టాడంటే, దేవుడు చెప్పండి మనలను మహాప్రేమతో ప్రేమిస్తున్నాడు. తండ్రి మహాప్రేమ కుమారుని ఎడల కలిగి ఉన్నాడు కనుక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కనికరమును చూపించి ఏం చేశాడంటే మెడ మీద ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టి తన ఇంటికి ఏం చేస్తున్నాడు? ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ విషయం చూసుకొని మనం ముగించుకుందాం. ఏంటంటే యెషయా గ్రంథం చూడండి. ఎందుకు ముద్దు పెట్టుకున్నాడంటే, యెషయా గ్రంథం తండ్రి మెడ మీద పడి కుమారుని మీద ముద్దు ఎందుకు పెట్టుకున్నాడంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? దేవుడు ఏ మాట అంటున్నాడో తెలుసా? ఎంత మంచి మాట అంటున్నాడో తెలుసా? నేనే నా చిత్తానుసారంగా నీ పాపములను తుడిచివేశాను, ఇక నీ పాపములను నేను ఎప్పటికీ జ్ఞాపకము చేసుకొనను. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే తన కుమారుడు తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతస్తులను తీసుకొని వెళ్ళాడు, దుర్వ్యాపారం చేసి పాడు చేశాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. అయితే తండ్రి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళి మొట్టమొదట ఏం అడగాలంటారే, నేను ఇచ్చిన ఆస్తి ఏం చేసావు అని అడగాల లేదా చెప్పండి? అడగాల లేదా? కానీ అడగల. నేను ఇచ్చిన ఆస్తి నువ్వేం చేసావు అని తండ్రి అడగాలి, కానీ అడగల. ఎందుకు అడగల? తండ్రికి తెలుసు వాడు పాపం చేసి ఉన్నది మొత్తం కూడా పోగొట్టాడు, అందుకని వీడికి స్థితి పట్టిందని తండ్రికి తెలుసు. అందుకనే తాను చేసిన పాపమును మరలా గుర్తు చేసి తన బాధ పెట్టక ఆ పాపమును తను జ్ఞాపకము చేయలేదు. అర్థమైందా? పాత జీవితం గురించి తండ్రి ఏమైనా మాట్లాడాడు అక్కడ?
బాగా ఆలోచన చేయండి. పాత జీవితం గురించి, అయ్యా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావురా, వెళ్తే ఇంత మూట తీసుకొని పోయావు కదరా, ఏందిరా బ్రతుకు, ఏమైపోయిందిరా, ఆ డబ్బంతా ఏం చేసావు, ఆ పొలం అంతా ఏం చేసావు, ఆ బంగారం అంతా ఏం చేసావు, ఆ వెండి అంతా ఏం చేసావు, నీకు వచ్చిన భాగం అంతా ఏమైపోయిందిరా అని చెప్పేసి అడిగాడా? చెప్పండి, అడిగాడా? పాత జీవితము గురించి ఒక్క మాట కూడా తండ్రి మాట్లాడలేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులైతే మన గత జీవితాన్ని జ్ఞాపకం చేస్తారు, కానీ అర్థమైందా? ఇప్పుడు ఏబు కుమార్తెలు పోయి పనివాళ్ళు పోయి తనకున్న ఆస్తులు అంతస్తులు అన్నీ పోయి యాతన పడుతుంటే ఏడుస్తూ ఉంటే వాళ్ళ స్నేహితులు వచ్చి ఏమంటారు తెలుసా? నువ్వేదో పాపం చేసి ఉంటావు, అందుకనే నీకు ఈ గతి పట్టింది. అంటే లోకల్ ఒక సామెత ఉందన్నమాట. ఏంటి ఆ సామెత? పుండు మీద చెప్పండి ఏం చల్లారు? మీకు కూడా అలవాటేనా అటు చల్లటం? పాప చచ్చిపోయి వాళ్ళు ఏడుతుంటే నువ్వే గాలికి పెంచావు, అందుకని వాళ్ళు చచ్చారు. పాప సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా నువ్వేదో తప్పు చేసావు, ఏదో పాపం చేసావు, అందుకనే నీ కీడు నీ కుటుంబానికి సంభవించిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. శరీర సంబంధమైన మనుషులైతే అక్కడే మాట్లాడతారు, కానీ తండ్రి శరీర సంబంధమైన తండ్రి కాదు, ఆత్మ సంబంధమైన తండ్రి. కాబట్టి అతని యొక్క పాపములు ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనక, వాటి గురించి అడగక, వాటి గురించి ప్రశ్న వేయక, వాస్తవానికి అతను కొట్టాలి, తిట్టాలి. అసలు నీకు బుద్ధి ఉందా లేదా, అసలు నువ్వు ఏం పని చేశారు, వాడు చేసాడు అయిపోయింది, నువ్వేం పని చేసావురా, బుద్ధి తగ్గు పని చేసింది బుద్ధి తగ్గు పనే, మళ్ళీ నువ్వు దాన్ని ఎత్తి పొడవలసిన పని లేదు. చేసింది బుద్ధి తగ్గు పనే, బుద్ధి తగ్గు పని చేసావురా, అట్లా చేయకుండా ఉంటే బాగుండేది. వాడికి కూడా తెలుసు, చేసిన తర్వాత వాడు కూడా అనుకుంటాడు నేను చేయకుండా ఉంటే ఎంత బాగుండేది. అయిపోయింది దాని గురించి ఎందుకు మనం ప్రస్తావించడం? అది మనకు అలవాటు, కానీ దేవునికి మాత్రం అసలు పొర్రపాటును కూడా. అందుకని ఇక్కడ అన్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నేను మీ అతిక్రమములను తుడిచివేశాను, వాటిని నేను ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. తన గత జీవితాన్ని కనుక తండ్రి మనసులో పెట్టుకుంటే అసలు అతను ముద్దు పెట్టుకునే మనసు తండ్రికి రాదు. వస్తుందా చెప్పండి? తండ్రికి అవమానం తెచ్చి, తల్లికి అవమానం తెచ్చి, తన ఇంటి వారికి అవమానం తెచ్చి, తన ఆస్తిపాస్తులను కూడా వృధాగా బూడిదలో పోసిన పన్నీరులాగా చేసినటువంటి వ్యక్తిని ముద్దు పెట్టుకునే మనసు వస్తుందా? అవన్నీ కూడా మనసులో పెట్టుకుంటే వస్తుందా? రాదు. అది మనసులో లేదు కాబట్టి కుమారుణ్ణి తండ్రి ముద్దు పెట్టుకోగలిగాడు. గత జీవితం గురించి మనసులో లేదు కాబట్టి చక్కగా ముద్దు పెట్టుకొని అతను ప్రేమించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే అలాంటి మనసు కూడా మనం కూడా కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఏం మనసు అయింది? క్షమించే మనసు, ప్రేమించే మనసు, ఆదరించే మనసు, దుఃఖము నుండి మనను విడుదల కలిగజేసే మంచి మనసు, కష్టాల్లో ఆదరించే మనసు, ఆదుకునేటువంటి మంచి మనసు అండి. అలాంటి మంచి మనసు కలిగినటువంటి దేవుణ్ణి మనం ఏమాత్రం విడిచిపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మనుషుల దగ్గరికి వెళ్ళి గంటల మాట్లాడడం కంటే ఇలా మనల్ని ఆదరించి ప్రేమించి మనల్ని ముద్దాడేటువంటి ప్రభు సన్నిధిలో గడపడం ఎంత మంచిదో తెలుసా? ఈరోజు నువ్వు కాసేపు మంచిగా మాట్లాడించే బాగానే ఉంటుంది, ఏదైనా తేడా పడితే మరలా రివర్స్గా మాటలు నీ మీదకే వస్తాయి. ఎందుకు అంత అవసరం ఉంటావా? నేను ఎక్కడైనా ఏ మనుషుల దగ్గరైనా కూర్చొని మాట్లాడినట్టు మీరు చూసారా? ఎక్కడైనా ఏ బజార్లో అయినా సరే, ఎవరి దగ్గరైనా సరే మాట్లాడినట్లు చూసారా? మా నాన్నగారికి కూడా అలవాట్లేదు. ఎందుకు? అనవసరం అండి. ఎందుకంటే మనుషుల నోటి నుండి వచ్చే మాటలు ఏమి మనల్ని బలపరచవు, కానీ మనల్ని ఏం చేస్తాయి? దిగజారుస్తూ ఉంటాయి, ఆత్మీయంగా మనం దిగజారుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎదుటివారిలో ఉన్నటువంటి మంచిని చెప్పరు, కానీ అంతా ఎక్కువ ఏం చేస్తూ ఉంటారు? చెడే చెబుతూ ఉంటారు. సంఘంలో ఎంత మంచి కార్యాలు జరుగుతున్నా మంచి చెప్పరు. దేవుడు సంఘాన్ని ఎంత అద్భుత రీతిగా ముందుకు నడిపిస్తున్నా మంచి చెప్పరు. ఏం చేస్తూ ఉంటారు? ఎక్కడో కొద్ద చెడు జరుగుతూ ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తూ ఉంటారంటే
అవి చెప్తూ ఉంటారనమాట. అందుకని మనుషుల దగ్గర ఎందుకు కూర్చోవడం గంటల తరబడి, మనుషుల దగ్గర ఎందుకు కాలయాపన చేయడం చెప్పండి. ఆ తర్వాత ఆమె నన్ను ఇట్టంది అట్టందని చెప్పేసి ఎందుకు మరలా వాళ్ళు కాబట్టి మేము ఊరుకుంటున్నాం, లేకపోతే ఊరుకునేవారు. ఈ మాటలన్నీ ఎందుకు? నేను ఎవరు కూర్చోమన్నారు, ఎవరు రమ్మన్నారు, ఎవరు మాట్లాడమన్నారు, మరలా మేము ఊరుకుంటున్నాం ఓర్చుకుంటున్నాం అని మళ్ళీ ఎక్స్ట్రా డైలాగులు ఎందుకు? ఆ సమయం ఏందో బైబిల్ చదువుకోవచ్చుగా, ఆ సమయం ఏందో ప్రభు పాద సన్నిధిలో గడపవచ్చు కదా, దేవుని సన్నిధికి వచ్చి చక్కగా ప్రార్థన చేయొచ్చు కదా. నీ ఇంటి వారు నశించిపోతున్నారు, రక్షణ లేక పాడైపోతూ ఉన్నారు. మన కుటుంబాలలో ఎంతోమంది రక్షణ లేక నశించిపోతూ ఉన్నారు. మనకి ఎన్నో కొరతలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్ని విడుదల కొరకు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు కదా. దేవునితో మాట్లాడాలంటే ఎంత బాధో, దేవునితో మాట్లాడాలంటే ఎంత బాధో. మాయ మాటలు చెప్పేవాళ్ళతో మాట్లాడాలంటే మాత్రం ఎంత బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఆకలి అర్థం కాదు, నడుము నొప్పులు ఉండవు, కాళ్ళు నొప్పులు ఉండవు, ఒళ్ళు నొప్పులు ఉండవు, సమయం అర్థం కాదు, ఎండ అర్థం కాదు, వాన అర్థం కాదు, ఏం అర్థం కావు. కానీ ప్రార్థనకు వచ్చేపాటికే, ప్రార్థన అనేపాటికే అబ్బబ్బా ఫ్యాన్ లేదేడా, ముచ్చట్లు చెప్పుకోమని ఫ్యాన్ లేకుండా చెమటలు గారుతున్నా బ్రహ్మాండంగా చెప్పుకుంటారు. దేవుని సన్నిధికి అరే ఫ్యాన్ లేదే భలే గుర్తు వస్తాయండి. ఎందుకంటే వాడు నల్లోడు ఊరుకోడు కదా, వెనకాలే ఉండి గుర్తు చేస్తూ ఉంటాడు ఇలాంటి వాళ్ళకి. సమయం అంతా ఎంత వృధా చేసుకుంటున్నారో, ఎంత పాడు చేసుకుంటున్నారో, టీవీల దగ్గర, సెల్ ఫోన్ల దగ్గర, ఎక్కడెక్కడో రకరకాల చోట్ల గడిపి సమయం అంతా కూడా కాలయాపన చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజు రాబోతుంది ఈ విధంగా భక్తి చేసేటువంటి పరిస్థితులు మనకు దొరకవు. దేవుని యొక్క వాక్యం కొరకంట తూర్పు నుండి పడమరకు, పడమర నుండి తూర్పుకి, ఉత్తరం నుండి దక్షిణానికి, దక్షిణ నుండి ఉత్తరానికి ఎక్కడికి వెళ్ళిన దేవుని మాటలు దొరకమంట. అలాంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. అవి మన కళ్ళ ఎదుటే కనబడుతున్నాయి. ఈరోజున ప్రపంచంలో చాలా దేశాలలో నెమ్మది లేదండి. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు, పాలస్తీనులు ఉన్నారనుకోండి, వారి జీవితాల్లో ప్రశాంతత లేదు. రష్యా, ఉక్రెయిన్ దేశాలనే అనుకోండి, వారి జీవితంలో ప్రశాంతత లేదు, ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదు. రష్యా వాడు ఎప్పుడు నిద్రపోతే ఉక్రెయిన్ వాడు బాంబు వేస్తాడో వీడు మేలుకొని ఉంటున్నాడు. ఉక్రెయిన్ వాడు ఎప్పుడు నిద్రపోతే రష్యా వాడు బాంబు వేస్తాడని చెప్పేసి వాడు మెలకుగా ఉంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు ఎటు నుంచి బాంబు వేస్తారని వాళ్ళు మెలకుగా ఉన్నారు. పాలస్తీన్లు ఇశ్రాయేల్లో ఎప్పుడు బాంబులు వేస్తారని చుట్టుపక్కల ఈ విధంగా ఉంటున్నారు. జపాన్ వాళ్ళు ఎప్పుడు భూకంపం వచ్చిందో భయపడతారు, వాళ్ళకి తరచుగా భూకంపాలు వస్తాయి, వాళ్ళకే ప్రశాంతత. ఈ విధంగా చూస్తూ వెళ్తే ప్రపంచంలో ఎక్కడ శాంతి సమాధానం కనబట్టలేదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మంచి వాతావరణం ఇచ్చాడు. మనకు తగినంత వర్షమే. ఈ రోజున వర్షం ఎక్కువైపోయి భయంకరంగా వరదలు వచ్చి ఇళ్ళు కొట్టుకొని పోయినాయి, గ్రామాలే కొట్టుకొని పోయినాయి. మొన్న ఈ మధ్య అండి 2 రోజుల క్రితం హైదరాబాదులో భయంకరమైన, నడవడానికి కూడా వీలు లేకుండా అంత భయంకరమైన వర్షం పడి, మనకు అలాంటిది ఏమీ లేకుండా ఎప్పుడైనా మన వాగు పొంగి మన ఇళ్ల మీదకి వచ్చిందా? చాలామంది అదే అంటున్నారు, అన్నీ మునిగిపోతున్నాయి కానీ నసరాపేట మునిగిపోవట్లేదు, పాపాలు ఎక్కువైపోతున్నాయి అని కొంతమంది అంటున్నారులేండి. వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు కలుగుతున్న ఆవేదన బట్టి, అన్యాయాన్ని బట్టి వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉన్నారు. చూసారా, మనకి తగుమానపు వర్షం. అలాంటి పరిస్థితులు ఉండే, భూకంపాలు ఉండే, యుద్ధాలు ఉండే. ఆ యుద్ధాలు లేవు కానీ మన కుటుంబాలు పక్కన కుటుంబాలకి బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ యుద్ధాలు లేవు కదా. ఒక ర్యాకెట్ కానీ వేస్తే ఇవన్నీ ఆగిపోతాయి. ఎవరిళ్ళల్లో వాళ్ళకి ముడుచుకొని ఉంటారు. జాగ్రత్త. మన భారతదేశం కూడా యుద్ధానికి రెడీ అవుతుంది. ఎందుకంటే చైనా వాళ్ళు మన మీద యుద్ధం చేయాలని, మంద కూడా దోచుకోవాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 3వ ప్రపంచ ప్రపంచ యుద్ధం త్వరలో రాబోతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రభు రాకడకు సూచనలుగా ఉన్నాయి. ఎప్పుడు మన ప్రాణాలు పోతాయో మనకైతే తెలియదు. అర్థమైందా? కేరళ రాష్ట్రంలో ఆ కొండల మధ్యలో అందమైన ఇళ్ళు కట్టుకున్నారండి. అందమైన ఇళ్ళు. మన దేశ నలుమూలల నుండంట ఆ ప్రాంతానికి టూరిజం అంటే చూడడానికి వెళ్తారంట. ఎందుకంటే ఆ లోయల్లో వాళ్ళు కట్టుకున్న ఇళ్ళు, ఆ పచ్చదనం, ఆ కొండలు అసలు భలే ఉంటుందంట. అక్కడ అది చూడడానికి వెళ్ళినటువంటి వారిని బట్టి ఆ ప్రాంతం అంతా కూడా డెవలప్ అయిందంట బాగా. రోజుకి కొన్ని వందల మంది వచ్చి ఆ ప్రాంతం అంతా చూసుకొని చక్కగా ఫోటోలు తీసుకుంటా సంతోషిస్తారంట.
ఆ అందమైన ప్రాంతం ఒక్క రాత్రికి ఏమైపోయిందో తెలుసా? అందహీనంగా మారిపోయింది. అర్థమైందా? వాళ్ళు అనుకున్నారు, అబ్బా మేము ఉండే ప్రాంతం ఎంత బాగుందో, మా ఇల్లు ఎంత బాగుండేయో, మా ఇంటి దగ్గర ఉండే చెట్లు ఎంత బాగుండే, ఈ లోయలు ఎంత బాగుండే, ఈ కొండలు ఎంత బాగుండే అని మురుచుకుంటున్నారు. అలా మురుచుకుంటూ నిద్రపోతున్నారు. రాత్రికి రాత్రే అందమైన ప్రాంతం అంతా కూడా ఏమైపోయిందో తెలుసా? రాళ్ళు, రెప్పలు, బురదతో కూరుకుపోయింది. అందహీనంగా మారిపోయింది. అందహీనంగా మారిపోయింది. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన కాదనుకొని మనం ఇలాంటి రకరకాల వేషాలు వేసామనుకోండి, ఒక రోజున ఆయన చర్య తీసుకుంటాడు. అందుకని మనం ఆయనకే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఈ భూ సంబంధమైన దేని మీద మనం మనసు పెట్టకూడదు, దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది ఈ భూ సంబంధమైనదే తప్ప ఇది ఏది మనం పైకి తీసుకెళ్ళాలి, ఏది మనం వెంట రాదు. అందుకనే మంచి మనసు కలిగి ఉండండి. బ్రతికినంతకాలం మంచి పేరు తెచ్చుకోండి. ఎందుకు? ఇప్పుడు చనిపోయేటప్పుడు మంచి పేరు సంపాదించుకొని చనిపోతే తర్వాత తరాలలో మంచిగా చెప్పుకుంటారు. అదే చనిపోయేటప్పటికి చెడ్డ పేరు తెచ్చుకొని చనిపోయానుకోండి, ఏం చెప్పుకుంటారు చెప్పండి? చెడ్డ పేరే చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు? అలాంటి బ్రతికెందుకు మనకి? మనం చనిపోయిన తర్వాత కూడా మన శత్రువు కూడా ఏం చేయాలో తెలుసా? మన గురించి మంచిగా కలవరేయాలి. అలాంటి బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి బ్రతుకు బ్రతకగలిగితేనే మనం పరలోక రాజ్యానికి చేర్చబడతాం. వీటన్నిటిని బట్టి ఇది నాది, అది నీది అని చెప్పేసి తన్నుకుంటా, పోట్లాడుకుంటా, గుద్దుకుంటా, గిచ్చుకుంటా, గిల్లుకుంటా కూర్చున్నాం అనుకోండి, మన మరణం వచ్చిందనుకోండి, అన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఏది మన వెంట రాదు. కాబట్టి చిన్న చిన్న విషయాలే, సైడ్ కాళ్ళ దగ్గర గొడవలు. అర్థమైందండి? మరీ విచిత్రం, సైడ్ కాళ్ళ దగ్గర కూడా గొడవలే. అర్థమవుతుందా? చిన్న చిన్న విషయాల దగ్గరే పిల్లలు అరుచుకున్నారనుకోండి, పిల్లలు ఏదో కొట్టుకున్నారనుకోండి, వాళ్ళ దగ్గర కొట్టుకుంటారు. మరలా ఏమవుతారు? ఒకటవుతారు. వాళ్ళ దగ్గర వాళ్ళని బట్టి పెద్దోళ్ళు కూడా ఏమైపోతారు? పగలో ప్రతీకారాలు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుడు ఒక అతనికి చెప్తున్నాడు, మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే, అతడు మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు, ప్రార్థనకు వస్తున్నాడు. కానీ తన పక్కన ఉన్నటువంటి పొలం కలిగినటువంటి వారిని క్షమించట్లా. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే, ఒక 10 సెంట్లు ఈయన పొలం కలుపుకున్నారంట అక్రమంగా. అందరినీ క్షమిస్తున్నాడంట, కానీ ఈ పక్కన పొలం కలుపుకున్నాడే ఆయన క్షమించట్లేదు. ఎందుకంటే అన్యాయంగా నా పొలం 10 సెంట్లు వాడు కలుపుకున్నాడని చెప్పేసి క్షమించట్లా. అయితే చావుకి సమీపంగా ఉన్నాడు. అతను అంటున్నాడు, నాకేదో మనసులో ప్రశాంతత లేదండి అని పాస్టర్ గారు చెప్పాడంట చనిపోవడానికి ముందు. అయితే పాస్టర్ గారు చెప్పాడంట, అంటే ఆయన ముందు చెప్పాడు, ఇట్లా చేశాడని చెప్పేసరికి పాస్టర్ గారు చెప్పాడంట, అట్లయితే నువ్వు అతన్ని క్షమించట్లేదు, అతడు 10 సెంట్లు కలుపుకున్నాడని నువ్వు మనసులో పెట్టుకొని నీ మనసు కలవరలో పెట్టుకున్నావు. నువ్వు రేపో మాపో చనిపోయేవాడిగా ఉండవు. ఆ 10 సెంట్లు కలుపుకున్నాడు, అది నువ్వు తీసుకొని పోలేవు. నువ్వు అతడు నీ 10 సెంట్లు కలుపుకున్న దాన్ని బట్టి దేవుడు నీకు 100 సెంట్లు ఇస్తాడు, నీకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి అంటే అవునంటావా? అవును. అతను నువ్వు క్షమించు, 10 సెంట్లు పోతే పోయింది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు వెళ్తా నువ్వు 1 సెంటు కూడా తీసుకొని వెళ్ళవు. 10 సెంట్లకి పోతే పోని, అతడు 10 సెంట్లు అక్రంగా కలుపుకున్నాడు కాబట్టి నీకు దేవుడు ఏం చేస్తాడంటే 100 సెంట్లు నీకు ఇస్తాడు, అతను క్షమించు అని చెప్పేసి అంటే సరే. కొడుకుని పిలిచారంట, రే ఇట్రా. ఇప్పుడు నేను ప్రశాంతంగా పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన క్షమించాలంట. నేను క్షమిస్తే పరలోక రాజ్యానికి వెళ్తానంట, నాకు అక్కడ ప్రశాంతత ఉన్నదంట. ప్రస్తుతానికి నాకు ప్రశాంతత లేదు. నేనైతే ఆ పక్కన వాడిని క్షమిస్తున్నాను, కానీ నువ్వు మాత్రం వాడు అంతా తేలాలి. ఏం చేయాలి? నేనైతే క్షమించి సచ్చి పరలోకానికి పోతా, కానీ నువ్వు బతికున్నా నువ్వు మాత్రం ఏం చేయాలి తెలుసా? వాడంతా తేలవాలని చెబుతున్నాడంట. ఏందండి చెప్పాల్సిందే. ఇంక నువ్వు క్షమించింది ఏదాడా? నువ్వు క్షమించింది ఏముందో వాడికి కొడుకు అప్పచెప్పావు కదా అని అంటే తేలాలని. క్షమించినప్పుడు ఇక వాళ్ళ జోలి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఎలాంటి మనస్తత్వాలండి మన మనస్తత్వాలు. అది ఇలాంటి ప్రజలతో స్నేహం చేస్తూ ఇలాంటి ప్రజల మధ్య మనం బ్రతుకుతున్నాం.
అందుకనే సాధ్యమైనంత వరకు మహాప్రేమ కలిగినటువంటి దేవునితో మీరు కనెక్ట్ అవ్వండి. ప్రేమ కలిగినటువంటి దేవుని వైపు తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తిరిగాడో మీరు కూడా ఆయన తట్టు తిరగండి. అప్పుడు ఆయన మీ తట్టు తిరుగుతాడంట. ఎందుకు ప్రజల తట్టు తిరిగి అవమానం పాలైపోతారు? ఎందుకు ప్రజల పక్షాన ఉండి ఎందుకు అనవసరంగా మీకున్నటువంటి విలువైన జీవితాన్ని పోగొట్టుకుంటారు? ప్రజల పక్షమున ఉండి ఎందుకు మీకున్నటువంటి మంచి భవిష్యత్తును నాశనం చేసుకుంటారు? ఆయన వైపు తిరగండి, ఆయనతో సహవాసం చేయండి, ఆయనతో స్నేహం చేయండి, ఆయనతో సత్సంబంధం కలిగి ఉండండి, ఆయనతో మాట్లాడండి. మీ ప్రతి అవసరమో ఆయనకి చెప్పుకోండి, ఆయనతో మాట్లాడండి. ఆయన మీతో ఉంటాడు, మీ దగ్గర ఉంటాడు, మీకు తోడుగా ఉంటాడు. ప్రతి సందర్భంలో శ్రేష్టమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ముందుకు కొనసాగిపోతాడు. ఈ తండ్రి ఎలాంటి మంచి ప్రేమ కలిగి ఉన్నాడో మీరు కూడా ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మీరు కూడా మీ కుటుంబ సభ్యుల ఎడల, మీ రక్త సంబంధికుల ఎడల ఈ మంచి మనసు కలిగి ఉండాలని ప్రేమతో తెలియచేస్తా ఉన్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. ఏంటంటే ముద్దు పెట్టాడు కదా, పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి కుమారుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకు ముద్దు పెట్టుకున్నాడంటే మొట్టమొదట తన తప్పును తెలుసుకుని తండ్రి ఎద్దుకు తిరిగి వస్తున్నాడు కాబట్టి సంతోషంతో ఏం చేశాడు? తండ్రి ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకంటే తమ దుష్టత్వమును విడిచిపెట్టి, తమ దుర్మార్గతను విడిచిపెట్టి, తమ పాపమును విడిచిపెట్టి అందరూ ఆయన వైపు తిరగాలని తండ్రి కోరుకుంటున్నారు. వాళ్ళంటి వారి మీద ఆయన జాలి పడుతూ ఉన్నాడు. అందును బట్టే ఆ జాలి అతని మెడ మీద ముద్దు పెట్టే విధంగా మార్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చెప్పండి, తర్వాత రెండోది ఏంటి? ఎందుకు ముద్దు పెట్టాడంటే నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును త్రోసివేయను. అర్థమైందా? నా యొద్దకు వచ్చు వారిని నేనేమే. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. ఎట్లా జ్ఞాపకం చేసుకున్నారు? నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు తెలిసి? పనివారు ఎలా ఉన్నారంట? తృప్తిగా భోజనం చేస్తున్నారు, ఆహారం తింటున్నారు. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి, వెళుతా అనుకుంటున్నాడు. తండ్రి, నీకు అదేవిధంగా పరలోకానికి నేను పాపము చేసినటువంటి వాడిని, నీ ఇంటిలో నీకు కుమారుడిగా ఉండటానికి యోగ్యత నాకు లేదన్నాడు. కానీ తండ్రి అలా అనకుండా ఏం చేశాడు తెలుసా? ప్రశస్తమైనటువంటి వస్త్రం ఇచ్చి, ఉంగరం పెట్టి ఏం చేశాడు? ఆ కుటుంబానికి మరలా అతడు కుమారుడిగా యోగ్యత కలిగి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప తండ్రి మన తండ్రి. నా ఎదుగు వచ్చు వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను అన్నాడు. కాబట్టి తప్పిపోయిన కుమారుడు పాపం విడిచిపెట్టి తన దగ్గరికి వచ్చాడు కాబట్టి ఏం చేశాడు? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత మూడవదిగా ఆ తప్పిపోయిన కుమారుని ఎడల మహాప్రేమ చూపించాడు తండ్రి. మహాప్రేమ అతని పట్ల చూపించాడు కనుక ఏం చేశాడు? తండ్రి వెళ్ళి ముద్దు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా తన పాపములను జ్ఞాపకం చేసుకోలేదు కనుక అతను మంచి వ్యక్తిగా చూశాడు కనుక అతను మంచివాడని చెప్పేసి ఏం చేశాడు? వెళ్ళి ముద్దు పెట్టుకోవడం జరిగింది. కనుక మనం కూడా ఆ తండ్రి వలె మంచి మనసు కలిగి చక్కగా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతూ అనేకులను ఆ విధంగా ప్రోత్సహిస్తూ దేవుని సన్నిధికి నడిపిస్తూ ప్రభు యొక్క రాజ్యంలో మనం అందరూ కూడా మంచి హక్కును సంపాదించుకొని ప్రభుతో సంతోషంగా ఉందాం. అట్టి కృపా భాగ్యము ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరూ కూడా లేచిన బండి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. త్వరగా అందరూ కూడా లేచి నిలబడండి. అది లేకపోవట్లేదు, ఇంకో గంట చెప్పమంటారా? అందరూ లేచి నిలబడండి. రెండు చేతులు ఆకాశం వైపు చాపించిన ప్రార్థన చేద్దాం. ఈ మధ్యాహ్నం వేళ ప్రభువా మీరు మాతో మాట్లాడారు. మాతో మాట్లాడినటువంటి మీరు నిజంగా ప్రభు మమ్మల్ని ప్రేమించే దేవుడు నాయన. ఒకప్పుడు మా పరిస్థితి కూడా అలాగే ఉంది. తప్పిపోయినటువంటి కుమారుడు వలె మేము కూడా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మమ్మల్ని మీరు ప్రేమించి మంచి భవిష్యత్తునిచ్చారయ్యా. మమ్మల్ని త్రోసివేయలేదయ్యా, మమ్మల్ని నెట్టివేయలేదయ్యా. పాపులమైన మమ్మలను పాపమును క్షమించి నీకు కుమారుగా కుమార్తెలుగా చేసుకున్నారు. మంచి మనసు కలిగిన ప్రభువా నీకు స్తోత్రాలు అని చెప్పేసి
ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అదే విధంగా అలాంటి మనసు మీరు కలిగిన అలాంటి మనసు నాకు కూడా దయచేయి ప్రభువా. నేను కూడా ఇతరుల పట్ల మంచి ప్రేమ కలిగిన ఆయన ముందు కొనసాగిపోవడానికి మంచి మనసు నాకు దయచేయి ప్రభు అని చెప్పేసి ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. ఆ రోజున తన పాపాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే తండ్రి కుమారుని చేర్చుకునేవాడు కాదు. పాపములను జ్ఞాపకం చేసుకోలేదు కనుకే అతడు క్షమించాడు. తండ్రి క్షమించడం జరిగినది, తన ఇంటిలోనికి చేర్చుకోవడం జరిగినది. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజున నీ కుటుంబస్తుల ఎడల, నీ సహోదరి ఎడల, నీ బంధువుల ఎడల, స్నేహితుల ఎడల నీవు ఎలా నడుచుకుంటున్నావు? వారి పాపాలను క్షమించమని అడిగినప్పుడు క్షమించగలుగుతున్నావా? వారిని ఇంకా శత్రులుగానే చూస్తున్నావా? వారి యొక్క పాత పాపములను ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నావా? వారైతే మర్చిపోయారు కానీ నీవైతే ఇంకా నీ హృదయంలో ఉంచుకుంటున్నావా? జాగ్రత్త. ఆ పాపాలు నీకు బరువైపోతాయి. అవి నీకు సంబంధమైన పాపములు కాదు, వేరే వాళ్ళ పాపములు. ఇంకా నువ్వు ఎందుకు మోస్తావు? ఎందుకు నీకు ఆయాసం? ఎందుకు నీకు ఆ బాధ? ఎప్పటికప్పుడు నువ్వు మర్చిపోవడం నీకు ఎంతైనా మంచిది. ఎప్పటికప్పుడు మంచి మనసు కలిగి ప్రభుల ముందు కొనసాగిపోవడం ఎంతైనా మంచిది. శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క కృప నీకు అనుగ్రహించబడినప్పుడు ఆ కృపను పోగొట్టుకోకుండా ఆ కృపలోనే ముందు కొనసాగిపోవడం ఎంతో మంచిది. ఆయనని ప్రేమిస్తూ పిలుస్తూ ఉండగా ప్రభు సన్నిధిలో సమయంలో ఒక మంచి మనసు కొరకు ప్రార్థన చేయి, అడుగు, తీర్మానం చేసుకో. ప్రభువా, తప్పిపోయిన కుమారుడిని తండ్రి ఏ విధంగా ప్రేమించాడు, ఏ విధంగా కనికరించాడు, అలాంటి కనికరము నేను కూడా కలిగి ఉంటానని తీర్మానం చేసుకో. ఇతరుల అలాంటి జాలి నేను కూడా కలిగి ఉంటాను. నేను కూడా ఇతరులను క్షమిస్తాను. వాళ్ళు నాకు ఎంతగా శత్రువులైనా, నన్ను ఎంతగా బాధ పెట్టినా, ఎంతగా దుఃఖ పెట్టినా, ఎంతగా నన్ను హేళన చేసిన, ఎగతాళికి గురి చేసిన నేను వారిని క్షమిస్తాను. ప్రభువా, నీ ప్రేమను బట్టి మీరు నన్ను ఏ విధంగా క్షమించారో నేను కూడా వారిని క్షమించి నీ మనసు కలిగి నేను ఉంటానని చిన్న తీర్మానం చేసుకుంది. చిన్న తీర్మానం చేసుకుంది. ప్రైజ్ అల్లాహ్. ప్రైజ్ అల్లాహ్. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో? స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు? కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో? స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు? కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో? స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు? నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతము నే పాడదాం, చప్పట్లు కొట్టు. మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను. ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై
కెరటాలు వేధించు వేళ అరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ అరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవేనా విజయము, నీ మహిమయ నా గమ్యము. నీవేనా ప్రాణము, నిన్ను వీడి నీ కృపయే ఆధారము, నీ కృపయే ఆధారము, నీ కృపయే ఆధారము, నీ కృపయే ఆధారము. నీ మహిమయే నా గమ్యము, నీ కృపయే ఆధారము, నీ కృపయే ఆధారము, నీ కృపయే ఆధారము, నీ కృపయే ఆధారము, నీ కృపయే, నీ కృపయే, నీ కృపయే, నీ కృపయే, నీ కృపయే, నీ కృపయే, కృపయే, ప్రేమే, ప్రేమే, కృపయే, కృపయే, ప్రేమే, ప్రేమే, ధైర్యము, నీ ప్రేమే ఆధారము, నీ ప్రేమే ధైర్యము, నీ ప్రేమే ఆధారము, నీ ప్రేమే ఆధారము, నీ ప్రేమే ఆధారము, నీ ప్రేమే ఆధారము. సహోదరి సహోదరుడు, ఆయనలో ఏ స్వార్థము లేదు. కానీ మనము స్వార్థ ప్రియులము. ఇంకా మనలో స్వార్థం ఉంది. ఇకనైనా స్వార్థమును తీసివేసుకోపోతే స్వార్థ ప్రియులు పరలోక రాజ్యానికి చేర్చబడడు. స్వార్థంతో కూడినవారు పరలోక రాజ్యానికి చేర్చబడరు. జాగ్రత్త. నీలో ఇంకా స్వార్థం ఉందా? ఇంకా అసూయ ఉందా? ఇంకా ద్వేషం ఉందా? ఇంకా పగలు ప్రతీకారాలు నీలో మెదులుతున్నాయా? ఇంకెప్పుడు ప్రభు కలిగినటువంటి మంచి మనసు ఎప్పుడు కలిగి ఉంటావు? ఎప్పుడు జీవిస్తావు? ప్రభు త్వరగా రాబోతున్నాడు. నిన్ను నన్ను రక్షించడానికి, ఈ మంచి జీవితం ఇవ్వడానికి ఆయన గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఓర్చుకున్నాడు, సహించాడు. కానీ ఇప్పుడు రెండవసారి ఆయన కొదమ సింహమాలే రాబోతూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఎప్పుడు మార్చుకుంటావు? నీ బ్రతుకు ఎప్పుడు మార్చుకుంటావు? ఆయన కలిగినటువంటి మనసు ఎప్పుడు కలిగి ఉంటావు? ఆయన ఒక మాదిరికరమైన జీవితం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ మాదిరికరమైనటువంటి జీవితం, ప్రవర్తన ఎప్పుడు కలిగి ఉంటావు? ఇంకెప్పుడు సాతాను మళ్ళా నరకాన్ని తీసుకోవడం వెళ్ళడానికి పొంచి ఉన్నాడు. ఎవరిని బ్రింగుదామని చెప్పేసి వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సాతానికి చోటు ఇవ్వకుండా, సాతాన మనసు కలిగి ఉండకుండా, సాతానికి అపజయమో దేవుని సన్నిధిలో మంచి విజయాన్ని పొందుకొని చక్కగా ప్రభులో ముందు కొనసాగిపో. శ్రేష్టమైన మంచి పరలోక రాజ్యాన్ని ప్రభు కలుగు చేస్తాడు.
నీలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ప్రభువుకి ఆయాసకరమైనది మనం తీసివేసుకొని మంచి బ్రతుకుదాం. మనకు గొడవలు, పోట్లాట్లు, ఈ మనస్పార్థాలు, అసూయ, ద్వేషాలు అన్నీ ఎందుకంటే దేని కొరకంటే కేవలం డబ్బును బట్టి, బంగారాన్ని బట్టి, ఇళ్ల స్థలాలను బట్టి, ఇళ్ళని బట్టి, ఈ పొలాలను బట్టి, వీటిని బట్టే మనకు కలుగుతాయి కానీ ఇంక వేటిని బట్టి రావు. అయితే వాటిల్లో నువ్వు దేని మీద ప్రేమ కలిగి ఉన్నావో, ఏది నీ మనసులో ఉందో దాని మీద సాతానుడు దాడి చేస్తాడు. దాన్ని బట్టి పరలోకం వెళ్లకుండా ఆ బలహీనతను బట్టి నువ్వు నరకానికి తీసుకొని వెళ్తాడు. జాగ్రత్త. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, నీకు పరలోక రాజ్యానికి ఏదైతే ఆటంగా ఉందో దానిని వదిలిపెట్టేసేయమంటున్నాడు. 100 రెట్లు నేను నీకు దానికి సంబంధించి నీకు పరలోక రాజ్యంలో ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మన పితరులు పొలాలు విడిచిపెట్టారు, స్థలాలు విడిచిపెట్టారు, కుటుంబాలను విడిచిపెట్టారు, డబ్బును విడిచిపెట్టారు. అపోస్తలుడైన పౌలు గారు అయితే వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఈ రోజున దాన్నే మనం బంగారంగా ఎంచుకొని దానికోసమే ప్రాకులాడుతున్నాం, తన్నుకుంటున్నాం, గుద్దుకుంటున్నాం. కానీ పౌలు దాన్ని పెంటతో సమానంగా తీసి పడేశాడు. కానీ ఈ రోజున వాటి కోసమే మనం ఆరాటపడుతున్నాం. వాటి కోసమే అబద్ధాలు, వాటి కోసమే అక్రమమైన పనులు, వాటి కోసమే ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఒకరి మీద ఒకరు అసూయ కలిగి వాటి విషయమై ఈ రోజున దేవుని సన్నిధిలో భ్రష్టులుగా మనం జీవిస్తున్నాం. భ్రష్ట మనసు కలిగి ఉంటున్నాం. ఏది నిన్న పరలోకానికి ఆటంకం కలుగజేస్తుంది నువ్వు ఆలోచన చేసుకొని జ్ఞానం కలిగి. దైవ సేవకుడు 24 గంటలు నీటితో ఉండడు. నీకు మంచి మాటలు చెప్పడానికి దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. నీకు నీవే వాక్య ప్రకారం నడుచుకుంటూ ఆలోచన చేసుకుంటూ జ్ఞానం కలిగి మంచిగా బ్రతకాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకెంతకాలమో ఆ గెహాజీ వలె, ఇంకెంతకాలం ఆకాను వలె, ఇంకెంతకాలం అననయ్య సప్యరలాగా బ్రతుకుతావు. లోక సంబంధమైన వాటి కోసం ఆరాటపడి ఆశపడి ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? నీకున్న విలువ ఎందుకు పోగొట్టుకుంటావు? నీకున్నటువంటి మంచి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఎందుకు కోల్పోతావు? సహోదరి సహోదరుడా, దేవునికి అప్పచెప్పు. నీకున్న ప్రతి సమస్య, నీ మీద తిరుగుబాటు చేస్తున్న శత్రువుల విషయమై, నేను బాధ కలుగు చేస్తున్నటువంటి, బాధ పెడుతున్నటువంటి మనుషుల విషయమై దేవునికి అప్పచెప్పు. దావీదు దేవునికి అప్పచెప్పాడు. దావీదు పక్షాన దేవుడు యుద్ధం చేసి శత్రువుల విషయంలో కూడా విజయాన్ని కలుగు చేశాడు. మనం కూడా అట్టి మనసు కలిగి చక్కగా ప్రభులో మంచి శ్రేష్టమైన విజయాన్ని మనం పొందుకొని ప్రభులో ముందు కొనసాగిపోదాం. అటు కృప ప్రభు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మధ్యలో అబ్రాహం గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం అండి. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్న మా యేసయ్య, ఈ మహాప్రేమను బట్టి, నీ కృపను బట్టి, దయను బట్టి, నీ వాత్సల్యతను బట్టి, నీ మంచితనాన్ని బట్టి ఇవాళ ఆదివారం 2వ ఆరాధనలు చేరి మీ విధంగా నేను స్తుతించడానికి నువ్వు మాకు ఇచ్చిన గొప్ప ఈ సమయంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నావు నాయన. ఈ లోకములో ప్రేమలన్నిటికంటే అమితమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ పాపులమైన మమ్మలను నాయన క్షమించి, నాయన నీకు దూరస్తులైన మమ్మలను క్షమించి నీ వాత్సల్యత మా మీద చూపించి నాయన, మా పాపములను ఆయన నువ్వు గుర్తు చేసుకొనక మా ప్రభువా వాటి నుండి మమ్మల్ని తొలగించి రక్షిస్తున్న కరుణామయుడైన దేవుడు నువ్వు మాత్రమేనని అయ్యా మేము నమ్మి ఉన్నాం ప్రభువా. ఈ లేఖనంలో రాయబడిన అయ్యా నాయన ఆ లేఖనాలను బట్టి ఈ మధ్యాహ్న సమయం అందు మేము విని ఉన్నాం ప్రభువా. సమృద్ధిగా భోజనం చేస్తున్నారు. ఇక్కడ నేను ఆకలితో అలవటిస్తున్నానని ఒక నిర్ణయం తీసుకుని దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి తరుణను త్రోసివేయినట్లుగా ప్రభువా నువ్వు కూడా నాయన నీ దగ్గరకు వచ్చు వారిని, నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రం త్రోసివేయని నువ్వు చెప్పిన మాట నాయన అయ్యా నువ్వు నెరవేర్చున్న దేవుడు అని నమ్ముచున్నావు. అవును ప్రభువా. సంతోషకరమైన వస్త్రములు, ఉంగరమును, చెప్పులను మా తండ్రి కొరువిన దూడను ఉదిస్తూ తండ్రి సంతోషం లేని వాడి జీవితానికి నాయన నువ్వు సంతోషాన్ని కలుగు చేశా. అవును ప్రభువా, మాకు కూడా సంతోషం లేని పరిస్థితుల్లో
ఈ మాకు ధరింపు చేసి నీ సన్నిధిని మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ జీవితాంతం మరణాంతం ప్రభువా నీకు సాక్షి బిడ్డలుగా మేము జీవించడానికి నీ కృప దయచి, నువ్వు తప్ప మాకు వేరే దేవుడు లేడని, నువ్వు ప్రేమించినట్లు మమ్మల్ని ఎవరు ప్రేమించలేరని నైనా మేము నాయన హృదయపూర్వకంగా నమ్ముతూ నీ మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో మా ప్రభువా ఈ సమస్యల చేత, ఈ బాధల చేత, ఏ విషయాలు బిడ్డలు బాధపడుతున్నారో అట్టి స్థితిలో నేను విడుదలపరచండి. నీ వాక్యం విని ఉంటుండగా ఆ వాక్యం ద్వారా బిడ్డలు బలపడటానికి నీ కృప దయచేయమని సమయంలో ఉన్నావు. వర్తమానం అందించిన మీ దాసుని నైనా ఇంకా మీ సన్నిధిలో వాడుకోండి. కావలసిన శ్రేష్టమైన ఈ మాటలు సంఘ బిడ్డలకు నైనా అనేక మంది ప్రజలకు నైనా వినిపించి నీ మార్గంలో నడిపించడానికి అట్టి కృపలో నీ బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తున్నాం. సమయం మంది తిరిగి మా గృహాలు మేము ఏలుచుంటుండగా మాకును గ్రామానికి, దేశానికి, చుట్టుపక్కల దేశాలు అందరికీ భూమి మీద ఈ క్షేమాన్ని అనుగ్రహించి మీరు నడిపించమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అనే కృపాక్షేమములు రెండు వారాల్లో పాలుపంపులు పొందినటువంటి మనకు, మన కుటుంబాలకు, మన గ్రామానికి, మన రాష్ట్రానికి, దేశానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడి నడిపించునుగాక.